26, 27 వచనాలు చదువుతాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలు. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినమును వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేసి. చాలండి. ఇక్కడ యేసయ్య శిష్యులు, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు కదా, మీరు మరలా వస్తా అంటున్నారు, మీరు వచ్చినప్పటికీ సూచన ఏంటి? మీరు వస్తారు భూమి మీదకి అనటానికి, మళ్ళా రెండో రాకడ భూమి మీదకి వస్తుంది అనటానికి సూచన ఏంటి అని అడిగారు. వారికి దేవుడు ఒక సూచన ఇచ్చారు. మనుష్య కుమారుని దినములలో, అంటే దేవుడు మరలా వచ్చే రోజుల్లో లోకం యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటాయంట? నోవాహు దినాల్లో ఉన్నట్టుగా ఉంటాయి. ఆ దినాలలో ఏం చేస్తున్నారట? ప్రజలు తింటున్నారు, త్రాగుతున్నారు, పెండ్లు ఆడిచున్నారు, పెండ్లికి పడుచున్నారు. లోతు దినాల్లో చూస్తే ఇండ్లు కట్టుకుంటున్నారని కూడా రాయబడింది. అయితే ఈ విషయాల్లో ఏదన్నా తేడా ఉందా? ఇదే కనుక ఆ కింద మీరు చూస్తే, లోతుకి కూడా చూస్తే, వారు తినచ్చు, త్రాగుచు, కొనుచ్చు, అమ్ముచ్చు, నాటుచు, ఇండ్లు కట్టుచు. ఇవన్నీ కూడా సాధారణమైన మనిషి జీవితానికి అవసరం. కొనుక్కోవడం అవసరం, అమ్మడం అవసరం, ఇల్లు కట్టుకోవడం అవసరం, పెళ్ళిళ్ళు చేసుకోవడం అవసరం, పెళ్ళికి ఇవ్వడం అవసరం, తినడం, ఈ దాహానికి సంబంధించిన తాగడం, ఇవన్నీ అవసరం. ఇందులో కూడా చెడు లేదు. కానీ ఎందుకు దేవుడు ఆ సూచనలు ఇచ్చింది? దీన్ని ఏమంటా అంటే లెజిటిమేట్ థింగ్స్ అంటే న్యాయ సంబంధమైన అవసరాలు, ఒక మనిషి బ్రతకడానికి అవసరమైన పనులు ఇవి. కానీ ఎందుకు ప్రభు సూచన ఇచ్చారు? అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రజలు ఎస్టాబ్లిష్మెంట్స్, అంటే సెటిల్మెంట్స్ కొరకు బాగా పోరాడతారు. నేను సెటిల్ అయిపోవాలి, నా పిల్లల్ని సెటిల్ చేసేయాలి, నేను సెటిల్ అయిపోవాలి, పిల్లల్ని సెటిల్ చేసేయాలి అనుకుంటాం. కానీ ఈ సెటిల్మెంట్స్ విషయాల్లో, పిల్లల్ని స్థిరపరిచేసే విషయాలలో దైవ సంబంధమైన భయం లేకుండా, దేవునికి సంబంధించిన విషయాల్లో గ్రహింపు లేకుండా, ఇతర జనాల్లాగే మనం కూడా లోకానికి, సమాజానికి సంబంధించిన విషయాల్లో తలమునకలైపోతాం. మనం చేసే ప్రతిదీ దేవుని రాకడలో నేను ఎత్తబడాలనే ఆశతో మనం చేయాలి. ఈ భూ సంబంధమైన మనసుతో ఒకవేళ కనుక మనం కూడా ఇతర జనుల్లాగే ఈ న్యాయ సంబంధమైన పనుల్లో మునిగి తేలిపోతే ఆ రాకడను మర్చిపోతాం. అదే అంటున్నారు. నోహు ఓడలోకి వెళ్ళే దినం వరకు ప్రజలు ఏ పని మానలేదు. ఎందుకంటే అవి అవసరమైన పనులు, అవి అవసరతలు కాబట్టి అవి చేసుకుంటూనే ఉండాలి. అయితే ఓడలోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి? విడవ ఓడిపోయిన వారితో సమానం. కనుక మనం దేవుని బిడ్డలుగా ఉదయకాలం అభిషేకం కొరకు మాట్లాడుకున్నాం. అభిషేకం ఏం చేస్తుందంటే మనల్ని దైవ సంబంధమైన మనుషులుగా మారుస్తుంది. ఈ దైవ సంబంధమైన మనిషి ఏం ఆలోచించినా దేవుని దృక్పథంలో ఆలోచిస్తాడు. ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది శాశ్వతంగా ఉండదనే ఆ గ్రహింపు కేవలం పరిశుద్ధాత్మను కలిగిన వారు మాత్రం ఉంచారు. లేకపోతే మనం కూడా భూ సంబంధమైన మనుషుల్లాగా ఇల్లులు కట్టుకుంటున్నప్పుడు తగాదాలు, పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు తగాదాలు, పనులు చేసుకుంటున్నప్పుడు తగాదాలు, ఉద్యోగాల్లో తగాదాలు, వ్యాపారాల్లో తగాదాలు, ఇతర మనుషులకి మనకు ఏ తేడా ఉండదు అనమాట. దేవుడు అంటున్నారు, రెండో రాకడ వచ్చినప్పటికీ క్రైస్తవులకి అన్యులకి మధ్యలో వ్యత్యాసం ఉండకపోతే మన భక్తి కేవలం భూ సంబంధమైన భక్తి కింద మిగిలిపోతుంది. కనుక ఈరోజు రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే భక్తి ఇక్కడికి మాత్రమే కాదు. ఎక్కడికన్నా మరి
భక్తి ఎక్కడ తీసుకెళ్ళాలి మనల్ని? పరలోక రాజ్యానికి. అందుకే దైవ సంబంధమైన ఈ భక్తి కేవలం ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చడానికి మాత్రమే కాదు, రాబో జీవం అంటే ఒకటి ఉంది. పరలోక రాజ్యంలో మనందరూ దేవునితో నివసించవలసిన సమయం ఒకటి ఉంది. దాని కొరకు ఈ భక్తి యొక్క స్థాయి పెరగాలి. ఇతర మనుషుల్లాగే మనం ప్రవర్తిస్తే, పరలోక రాజ్య సంబంధమైన విలువలు మన జీవితంలో లేకపోతే, మనం కూడా నోవాహు దినాల్లో ఉన్న ప్రజల్లాగా ఉండిపోతాం. దయచేసి అర్థం చేసుకోండి, మీరు అనుదిన సంబంధమైన జీవితాల్లో ప్రభువుని కనుక ముందు పెట్టుకోకపోతే మన భక్తి ఏమవుద్దంటే అలా జారిపోతూ ఉంటుంది. కిందకి వెళ్తాను ఉంటాం, కిందకి వెళ్తాం, మన కిందకి వెళ్ళిపోతున్నాం అన్న సంగతి కూడా మనకు తెలియదు. కనుక దేవుని బిడ్డలుగా మనం ఏం ఆలోచించాలంటే, నేను నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నానా? అది ఆలోచించండి. నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉన్న వ్యక్తి పోరాటంలో ఉంటాడు. ఎందులో ఉంటాడని అందరూ చెప్పండి. మనం పోరాటం లోన లేదనుకోండి, మీకు మీ హృదయంలో పోరాటం ఏమి లేదు, బూతులు చాలా ఫ్రీగా మాట్లాడేస్తున్నారు అనుకోండి, బూతులు మాట్లాడిన తర్వాత మీకు ఏ గద్దింపు రాలేదు మీకు, అప్పుడు మీరు ఎక్కడున్నట్టు? ఏ పోరాటంలోనూ లేరు. మీకు కోపం వచ్చింది, ఎవరినో కొట్టారు, ఎవరినో తిట్టారు, కానీ లోన ఏ విధమైన చలనం లేదంటే అర్థం ఏంటి? మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మకు చాలా దూరంగా ఉన్నారని అర్థం. మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదన్నా మాట్లాడామంటే వెంటనే లైట్ వెలగాలోనే. అర్థమైందా? సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా, రెడ్ గ్రీన్ రోడ్డు మీద, అవి వెలగాలి. మన లోన మనస్సాక్షిని ఇచ్చిన దేవుడు. అందుకు దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తున్నప్పుడు మన లోన మనస్సాక్షి మనం గద్దించాలి. కుమారుడా, నువ్వు మాట్లాడుతుంది తప్పు, కుమార్తె నువ్వు వ్యవహరించే తీరు తప్పు. లోన మనస్సాక్షి ఆ విధంగా గద్దించినప్పుడే మనం దేవునిలో బ్రతుకున్నట్టు. పరిశుద్ధాత్ముడు మనస్సాక్షి ద్వారా మాట్లాడతారు. చెప్పండి, ఎలా మాట్లాడతారు? ఈ చెవులు కాదు, బాహ్య సంబంధమైన చెవులు అందరికీ ఉంటాయి. ఈ చెవులతో స్వరం వినడం రేరు, ఎప్పుడో వింటాం. లోని అంతరంగంలో వినాలి దేవుని స్వరాన్ని, అది మనస్సాక్షి ద్వారా వింటాం. మనం పొరపాటు చేసిన వెంటనే ఇక్కడ మనకు గద్దింపు రావాలి లోన్ నుంచి. దైవ సేవకుడు గద్దించడం కాదు, దైవ సేవకుడు గద్దించడం అనేది సండే జరిగే పని. మిగిలిన 6 రోజులు ఎవరు గద్దిస్తారు మనల్ని? లోన పరిశుద్ధాత్మని కార్యం ఉండాలి. అలా లేకపోతే మనం ఇతర మనుషుల్లాగే మనం బ్రతికేస్తాం, తేడా ఏముండదండి. కొన్నిసార్లు చూస్తుంటే సమాజంలో అనిపిస్తుంది మనకంటే అన్యులే బాగున్నారని. ఎవరండి? కొన్ని పరిస్థితులు చూస్తే మనకంటే అన్యులు బాగున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే మనం దేవుని భయాన్ని కోల్పోతున్న తరములో మనం ఉన్నాం. కనుక దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సరే, అసలు నోవాహు దినాల్లో ఏం జరిగిందో చూద్దాం. రెండు ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయం చేశారు కదండి. ఓకే. నోవాహు గారి కోసం ఎంతమందికి తెలుసు? మా వీధిలో లేడంటారా? మీ వీధిలో ఉన్నాడండి ఆయన. నోవాహు గారి కోసం తెలీదండి. నోవాహు గారు ఆ క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరంలో బతికిన ఆయన. ఇప్పుడు ఆయన కాదు. క్రీస్తుకు పూర్వం 1400 శతాబ్దంలో బ్రతికిన ఆయన. ఆ తరంలో ప్రజలు ఎలాగున్నారంటే 11, 12 వచనాలు చూడండి. 6వ అధ్యాయము. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు
తమ మార్గమును అదన్ని భూలోక పరిస్థితి. దేవుని సన్నిధిలోని చెడిపోయిందంట భూలోకం. భూలోకంలో వాస్తవంగా చూస్తే ప్రజలు అలాగే చెడిపోయి ఉన్నారంట. ప్రజలు ఎందుకు చెడిపోయారంటే వారు బలాత్కారంతో నింపబడి ఉన్నారంట. దేంతో నింపబడారంట అంటే బలము కలిగిన వాడిదే రాజ్యం. ఈ బలవంతుడు తన నలుగురు వేసుకుని బలహీనుల మీద దౌర్జన్యం చేసే దినాలు అనమాట. సమస్త శరీరులు తమ మార్గాలు ఏం చేసుకున్నట్ట చెరిపి వేసుకున్నారు. చెరిపి వేసుకోవడం అంటే అర్థం ఏంటి? అంతకుముందు బాగుండేది అనమాట. అంతకుముందు వారి మార్గాలు బాగుండేవి, అంతకుముందు వారు ప్రవర్తించే విధానం బాగుండేది. క్రమక్రమంగా రాను ఏమైపోయిందంటే భక్తి కాస్త ఆవిరైపోయింది అనమాట. ప్రజలు దేవునికి భయపడటం మర్చిపోయారు. దేవుని భయం లేకుండా మనుషులు తయారవడాన్ని బట్టి ఏం జరిగిందంటే వారు భక్తిహీనులుగా మారిపోయి దేవునికి దూరంగా బ్రతకడం ద్వారా దేవుడట చాలా బాధపడ్డారు. ఆ మాట అక్కడే రాసింది. చూడండి 6వ వచనం చూడండి, 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది. దేవుడే నొచ్చుకునేంత విధంగా మనిషి ప్రవర్తిస్తాడండి. అర్థమైందండి? ఎవరు నొచ్చుకుంటారు? యాక్చువల్గా ఎవరు బాధపడతారు? ఏమీ చేయలేనప్పుడు కదా. వీళ్ళ బ్రతికిలా అయిపోయింది, అయ్యో వారి జీవితం అలా అయిపోయింది, ఈ బిడ్డ బ్రతికిట్లా అయిపోయిందని కొన్ని విషయాలు మనం ఏమీ చేయలేక నొచ్చుకుంటాం. అరే ఏమీ చేయలేకపోతున్నాం, బాధపడతాం. కానీ దేవుడే మనుషుల్ని చూసి వారి జీవితాలు చూసి సంతాపం అంటే అర్థం ఏంటండి? ఎవరికి సంతాపం ప్రకటిస్తాం? చనిపోయిన వాళ్ళకి. దేవుడు ప్రజలను చూసి సంతాపం ప్రకటించాడంటే అర్థం ఏంటి? ఆయన దృష్టిలో ఆయన ఏమైపోయారు? చనిపోయిన వారుగా మారిపోయారు. ఆయన స్వరం వినలేనంత దూరంగా వెళ్ళిపోయారు. దేవుడే నొచ్చుకునేంత పరిస్థితి ఒక మానవుడు దేవునికి కలగజేసుకోడంటే ఎంత బాధ. తాను భూమి మీద నరులను చేసినందుకు, ఆయన చేసినందుకు చాలా బాధపడ్డాడంట. అయ్యో నేను ఇంత ప్రేమించేనే బిడ్డలా తయారైపోయాను. దేవుని బిడ్డలుగా మనం ఎక్కడున్నాం ఒకసారి పరిశీలన చేసుకోండి. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? మన వ్యవహారం, మన తీరు దేవుణ్ణి గాయపరుస్తుందా, దేవుని సంతోషింపు చేస్తుందా? మీరు ఎప్పుడైనా ప్రభు దగ్గర ఎలా ఉండాలంటే ఒక సవాలుకరమైన క్రైస్తవ జీవితం ఉండాలి మీకు. ఎలా ఉండాలంటే ప్రభువా, దావీదు గారు చెప్పాడు అది 139 కదా, నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే నాలో చూపించు, దాన్ని సరి చేసుకుంటా అంటాడు ఆయన. మీరు అలాగివ్వాలి దేవునికి మీ హృదయాన్ని. ప్రభువా ఇదిగో నిన్ను ఎదుర్చున్నాను, నీకు నా జీవితంలో ఏది నచ్చలేదో చెప్పు, దాన్ని నేను సరి చేసుకుంటా. అలా ఉండాలి. అంటే మీరు ఓపెన్ హార్ట్తో హృదయం అంతా దేవునికి ఇచ్చి, ప్రభువా నీకు ఏదైతే నచ్చుతో చెప్పు, దాన్ని మానేస్తాను, నువ్వేదైతే చేయొద్దంటావు దాన్ని ఆపేస్తాను. ఆ విధంగా ఉండాలండి. మనం ఆ విధంగా సిద్ధపడకపోతే మన భక్తి సన్నగిల్లిపోతుంది. అర్థమైందండి? భక్తిలో తీవ్రత ఉండాలి. భక్తి యొక్క ప్రమాదం ఏంటో తెలుసా? మాకు తెలుసు అంటే చెరువులో నీళ్ళు ఎలాగుంటాయి, నదిలో నీళ్ళు ఎలాగుంటాయి చెప్పండి. చెరువులో నీళ్ళు వర్షాలు రాకపోతే ఏమవుతాయి? ఏమండి? ఎండిపోక ముందు నాచు పట్టేస్తుంది కదా, జిగురు పట్టేస్తుంది. అలా 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 జాయిగా ఏమవుద్ది? ఎండిపోయే స్థితి వస్తుంది. కానీ నదిలో నీళ్ళు ప్రవహిస్తూ ఉంటుంది. మన భక్తి నాకు తెలుసు అనుకుని మీరు ఏమాత్రమో సరి చేసుకోవడానికి ఇష్టపడలేదనుకోండి, దేవుని పరిశుద్ధాత్మ ఆ స్పర్శ, ఆ వెలుగు మీ జీవితంలోకి రావట్లేదు అనుకోండి, ఒక చెరువు మాదిరి ఎండిపోతారు. ఒక చెరువు మాదిరి నాచు పట్టినట్లుగా అయిపోయి హృదయం దేనికి స్పందించదు. ఒకప్పుడు బూతులు మాట్లాడలేని మీరు బూతులు మాట్లాడతారు. ఒకప్పుడు విసుక్కోవటం లేని మీరు ఓచుకునే మీరు మళ్ళీ విసుక్కోవటం మొదలు పెడతారు. ఒకప్పుడు దేన్నైతే అసహించుకున్నామో దాన్ని పర్వాలేదు అందరూ మాట్లాడతారు, నేను మాట్లాడితే తప్పేంటి అనుకుంటా.
అందరూ చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి అని అనుకుంటాం. మనల్ని మనం సమర్థించుకోవడానికి ఎవరినో చూసుకుంటాం. వాళ్ళు అలా చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి అనుకుంటాం. కారణం ఏంటో తెలుసా? దేవుని యొద్ద నుండి ఆ స్పర్శ ఆగిపోయింది. అదే నది అయితే ప్రవహిస్తుంది. ప్రవహించే నదులు ఎప్పుడు ఫ్రెష్ వాటర్ ఉంటుంది. కనుక మన ఆత్మీయ జీవితం ఫ్రెష్గా ఉండాలంటే దేవునికి ఎల్లప్పుడూ మన హృదయం దగ్గరికి ఉంచాలి. ప్రతిరోజు మీరు దేవుడితో చెప్పాల్సిన మాట, పొద్దునంతా కాపాడు, రాత్రంతా కాపాడమని ప్రార్థన చేయటం కాదు. అంతే కదా, మనకు భయం, రోడ్డు మీదకి వెళ్తే ఏదో జరుగుతుంది, ఆటో కూడా సరిగా నడుపుతాడో నడపడం, దేవుడి చేతులకు అప్పగించేస్తే ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా తీసుకొస్తాం, ప్రార్థన చేస్తాం మనం. ఓకే, పడుకున్నప్పుడు ఏంటి? ఏ దెయ్యాలు రాకూడదు, ఏ చెడు కళలు రాకూడదు, మనం మాత్రం సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తాం. అది కాదు. దేవుని దగ్గర అడగాలి, అయ్యా నా హృదయం ఈరోజు ఎలాగుంది, నీకు ఆయాసకరంగా ఏదైనా ఉంటే నేను సరి చేసుకుంటాను నాయన అని చెప్పే స్థితిలోకి మనం రావాలి. అది అభిషేకం చేసే గొప్ప పని. సరే, నోవాహు గారి దినాలలో ఇలా జరిగినప్పుడు దేవుడు చూశాడండి. చూసి ఆయన చాలా బాధపడిన తర్వాత ఒక మాట చెప్పారు. చూడండి 13వ వచనంలో దేవుడు నోవాహుతో మాట్లాడుచున్నారు. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా, అదండి నోవాహు గారికి మాత్రం చెప్తున్నాడు ఆ మాట ఆయన. సమస్త శరీరులు, ఆ దినాల్లో 1400 BC కాబట్టి కొన్ని లక్షల మంది ఉంటారు, ఎన్ని కోట్ల మంది ఉండరు. సమస్త శరీరాలు అప్పుడున్న ఆ కొద్ది జనాంగంలోనే, ఆ ప్రజల్లోనే చెరిపేసుకున్నారు కాబట్టి మార్గాలు నోవాహుతో చెప్తున్నారు. కానీ నోవాహుతో ఎందుకు చెప్తున్నారండి? చెప్పండి, నోవాహుతో ఎందుకు మాట్లాడుతున్నారు దేవుడు? చెప్పండి, నోవాహు మీరు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మీరు మాట్లాడాలి, లేక మౌనంగా ఉండకూడదు. చెప్పండి, నోవాహు గారితో ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదండి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు. దేవుని కృప పొందినవాడు. వెరీ గుడ్. సో నోవాహు గారి కోసం చూద్దాం. 9వ వచనం చూడండి. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే అర్థం ఏంటి? దేవునితో నడిచేవాడు నిందారహితంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? అంటే ఏ నిందకు అవకాశం ఇవ్వకుండా బ్రతకడమే దేవునితో నడవడం అంటే. ఈయన ఎవరట? ఆ తరములో నిందారహితుడు. ఏ తరములండి? ఆయన బ్రతుకుతున్న దినాలలో ఆ ప్రజలందరి మధ్యలో ఆ కుటుంబము నిందారహితంగా బ్రతికే కుటుంబం. తరానికి ఒక్కడు. చెప్పండి, ఎవరు? చెప్పండి, అందరూ చెప్పండి. తరానికి ఒక్కడు. తరం అంతట్లో ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. మనం భక్తి విషయం ఏమన్నాను అనుకోని, ఏమన్నా ఏం చేయమండి, మా చుట్టుపక్కల అలాగ ఉన్నారు, బంధువులు అలాగ ఉన్నారు, సమాజం అలాగుంది, అందరితో పాటు మేము వెళ్ళిపోతున్నాం, భక్తులు ఎదగడానికి పెద్ద అవకాశం ఏమీ లేదంట. కానీ నోవాహు గారు చుట్టుపక్కలను చూసి తన భక్తిని నేర్చుకోలేదండి. వారి మీద వీళ్ళ మీద ఆధారపడి భక్తిని నేర్చుకోలేదు. ఆయన దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడండి? ఎవరితో నడిస్తే అలవాట్లు వస్తాయి, అవునా? ఎవరితో నడిస్తే అలవాట్లు వస్తాయి. ఆయన దేవునితో నడిచాడు కాబట్టి నిందారహితంగా బ్రతికాడు ఆయన. ప్రజలు ఒకరిని బట్టి ఒకరు చెడిపోయారు. కానీ నోవాహు గారు మాత్రం దేవుడితో నడిచాడు కాబట్టి నిందలేని జీవితాన్ని బ్రతికాడు. కనుక మనం ఎవరితో నడుస్తున్నాం అన్నది చాలా ప్రధానమైన విషయం. అందుకు ఒక సామెత ఉంటుంది, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తా అంటారు. అంటే అర్థం ఏంటి? మన మనస్తత్వానికి తగ్గ స్నేహితులను మనం ఎంచుకుంటాం కదా. ఆ స్నేహితులు ఎలాగుంటే మనం కూడా అలాగుంటాం. ఇప్పుడు నోవాహు గారు దేవునితో నడుస్తున్నాడు కాబట్టి దేవుని లక్షణాలు వచ్చినాయి ఆయనకి. ఆ తరములో ఆయనతో ఎవరూ లేకపోయినా ఒక్క కుటుంబాన్ని తరమంతట్లో నిలబెట్టాడండి. ఒక్క కుటుంబాన్ని ఆ తరమంతట్లో, ఒక సంఘం లేదు, ఒక కాపరి లేడు,
ప్రోత్సాహపరచడానికి వేరే ఫ్యామిలీస్ ఏమీ లేవు, ఒకే ఒక ఫ్యామిలీ. ప్రపంచమంతట్లో ఒకే ఒక కుటుంబం దేవుని కొరకు నిలబడిందని. ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు నోవాహు గారు. మనం కూడా అటువంటి వారిని చూసినప్పుడు స్టోరీలు కాదు నేర్చుకోవడం, ఆత్మలో రగలాలి, తీవ్రత రావాలి. నేను కూడా ఎలా బ్రతకగలనా? నోవాహు గారు తరంలో ఒకడు బ్రతికాడు కదా, ఇంతమంది క్రైస్తవులు, ఇన్ని వేల సంఘాలు ఉన్నాయి కదా, నేను నా ప్రభు కొరకు బ్రతకలేనా అన్న ఆశ మనకు రావాలి. ఎవరి సాక్ష్యం అని విన్నప్పుడు సాక్ష్యం బాగుందండి అంటాం. సాక్ష్యం బాగుంది, మంచిదే, కానీ ఆ సాక్ష్యంలో ఉండే మంచి సంగతులు మన జీవితంలో మనం నేర్చుకోవాలి. నోవాహు గారిని చూసినప్పుడు మనం ఏం చేయాలంటే, తరంలో ఒక్క నిలబడ్డాడే, నేను ఎందుకు నిలబడలేను దేవుని కోసం అన్న ఆశ మనకు రావాలి. సరే, నోవాహు గారికి దేవుడు ఏం చెప్పాడు? సమస్త శరీరాల వలంగా భూమి చెడిపోయింది, నా సన్నిధిని వారు అంతం వచ్చింది, కనుక నేనేం చేస్తాను, వారిని తీసేస్తాను, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఏం చేసుకోవాలి, నువ్వు వాడ సిద్ధపరచు. సరే అన్నారు అనుకోండి, ప్రభా డబ్బులు ఎవరు ఇస్తారన్న అమెరికాకు ఉత్తరం రాయమన్నాడు అనుకోండి, రాస్తారా? అప్పుడు అమెరికా ఉంది అప్పుడు, ఏమండి? మరి డబ్బులు ఎవరు ఇవ్వాలి ఇప్పుడు వాడ కట్టడానికి? దేవుని పని చేయడానికి మనల్ని మనమే ఖర్చు పెట్టుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుని పని చేయడానికి మనం ఖర్చు పెట్టుకోవాలి. వాడ ఆయనకే కట్టాలి, ఇంకెవరికైనా కట్టాలా? చెప్పండి, ఎవరెవరికి కట్టమన్నాడు దేవుడు వాడ? అవండి, తన కుటుంబానికి. ఇంకెవరికి కట్టాలి? అవండి, నేల మీద ప్రాకే జంతువులు. ఓకే, సరే, ఆ మాట మీరు చదివేస్తేనే బెటరు. మీరు నా వంక ఏదో విచిత్రంగా చూస్తున్నారు. ఓకే, చూడండి 15వ వచనం చూడండి. నువ్వు దాన్ని చేయవలసిన విధమిది, ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరలు ఎత్తుగలదై ఉండాలి. ఏమండి, 300 మూరల పొడవు అంటే 450 అడుగులండి. అంత పెద్దవాడు నాకెందుకు ప్రభు అంటే ఏమంటాడు? నువ్వు ఒక్కడవే కాదు, భూమి మీద ఉండే జంతువులన్నీ అందులోకి వస్తాయంట, ప్రాకే జీవులన్నీ అందులోకి వస్తే, పక్షులన్నీ అందులోకి వస్తే, వాటన్నిటికీ కలిపి నువ్వు వాడ చేయాలి. ఏమన్నా నోవాహు గారు? ప్రభా ఇది చాలా పెద్ద పని. ఏ పని అనేది? చాలా పెద్ద పని. భూమి అంతటికి కాపలాదారునిగా నన్ను పెట్టావు, ఈ భూమి మీద ఉండే అన్నీ కూడా నా వాళ్ళలోకి రావాలంటున్నావు. ఈ పని చేయాలంటే నోవాహు గారు మాట వినటానికి ఎవరైనా ఉన్నారండి? ఆ తరములో ఒకే ఒక్కడు, ఆ కుటుంబం మాత్రమే దేవుని బిడ్డలు, మిగిలిన వాళ్ళందరూ భక్తిహీనులు. ఈ భక్తిహీనులు ఉన్న ఈ రాజ్యంలో కట్టడానికి ఒక వాడను, అంత పెద్ద వాడను కట్టాలంటే నోవాహు గారికి ఎంత టైం పడుతుందండి? చాలా టైము పడుతుంది. ఇప్పుడు మిషన్స్ ఏం లేవు కదా, అప్పుడు చేత్తో పంచారు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నుంచి మీకు వాక్యం చదివించకుండా ఇదొక కథలాగా మీకు చెప్పేస్తాం. ఓకే, సో ఇప్పుడు నోవాహు గారు వాడు కట్టాలి. అది ఆయనకు మాత్రమే కాదు, దేవుడు నిర్ణయించిన జంతువులన్నీ, పక్షులన్నీ, ప్రాకే జీవులన్నీ వాళ్ళలోకి రావాలి. ఓకే, వాడు కట్టడం ప్రారంభించాను నోవాహు గారు. ఫైన్. వాడు కట్టినప్పుడు ఎక్కడ కడతారండి? సముద్రం పక్కన కట్టాలి. ఎందుకు? కట్టిన తర్వాత దాన్ని అందులో గంటేస్తారు, లేదా నది పక్కన కట్టాలి. ఈయన వాడ కట్టడం భూమి మీద కడుతున్నాడు, భూమి మీదే కడుతున్నాడు వాడ, సముద్రం పక్కన కట్టడం లేదు. కలప ఎక్కడ దొరుకుతాడు కట్టడం. ఇప్పుడు అంత పెద్ద వాడ కట్టాలంటే ఆయనకి చాలా ఖర్చు అవుద్ది, చాలా సమయం పడుతుంది, చాలామంది పనుల్ని పెట్టాలి. ఓకే, ఆయన స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉంటారు కదా, ఏ నోవాహు వాడ కడుతున్నా అంటే, అవును వాడ కడుతున్నాను. దేనికి? ఏమన్నా మంచి చేపల వ్యాపారం వచ్చిందా? వ్యాపారం చేస్తా అంటే, వ్యాపారం ఏం చేయట్లేదు, దేవుడు చెప్పాడని. ఓకే, దేవుడు చెప్పాడా? అంటే ఏం బిజినెస్ చేస్తున్నావు అన్నాడు. బిజినెస్ ఏమీ లేదు, ఇలాగా ఆపత్తు రాబోతుందంట, విపత్తు రాబోతుందంట, జలప్రలయం రాబోతుందంట, దేవుడు నన్ను వాడ కట్టమని చెప్పాడని. ప్రజలు నవ్వుకున్నారని. ఏం చేశారని? ప్రజలు నవ్వుకున్నారు. ఏంటి నోవాహు, అసలు వర్షం అంటే తెలుసా మన జీవితాల్లో?
మీకు తెలుసు అప్పుడు ప్రమాదం ఏంటంటే వర్షం అంటే ఏంటో తెలియదు ఆ ప్రజలకి. నోవాహ గారి దినాలలో బ్రతికే మనుషులకి వర్షం తెలీదు. ఆకాశం నుండి వర్షం పడ్డం అన్నది ఆ దినాలలో లేదండి అసలు. ఆ దినాల్లో భూమి మీద నుంచి ఆవిరి లేచి పంటలు తడిపి అంతే, పొలాలు అలా పండి. నదులు దేవుడు ఆల్రెడీ సృష్టించిన నదులు ఉన్నాయి, కానీ వర్షం ఇంకా దేవుడు ఇవ్వలేదు. అందుకే మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే అది వరకు చూడని సంగతులను గూర్చి నోవాహు హెచ్చరింపబడినప్పుడు అతడు భయభక్తులు గలవాడే పనిచేశాడట. కనుక ఆకాశ తూములు విప్పుతాను, జల ప్రవాహం వస్తుంది. కింద తూములు విప్పుతాడు దేవుడు, జల ఊటలు కింద నుంచి వస్తాయి. ఈ భూమి అంతా వాటర్ ద్వారా నాశనం అయిపోద్ది అన్నప్పుడు నోవాహు గారు నమ్మాడండి. నోవాహు గారు నమ్మాడు. వర్షం వస్తుందంటే నోవాహు నమ్మాడు. ఈ రోజులు మీరు ఎవరికైనా చెప్పండి రెండో రాకడ వస్తుందని, ఎవరైనా నమ్ముతారా? మొదట రాకడే నమ్మట్లేదు, ఇంక రెండో రాకడే నమ్ముతారు వాళ్ళు కదా. మరి మనం నమ్ముతున్నాం రెండో రాకడంటే. ఏమండి, నమ్మేవాడు రెండో రాకడికి తగినట్టుగానే బ్రతకాలి. అర్థమైందండి? నోవాహు గారు వర్షం వస్తే వస్తాదని నమ్మాడు కాబట్టి దానికి తగ్గట్టు ఆయన ఏం చేస్తున్నాడు? వాడని సిద్ధపరుస్తున్నాడు. నమ్మడం, దాన్ని క్రియ చేయడం రెండు ఉండాలి. నేను నమ్ముతున్నాను అని క్రియలు లేకపోతే దేవుడు ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. నోవాహు గారు నమ్మాడు దేవుని మాటను, దానికి తగినట్టుగా వాడని సిద్ధపరుస్తున్నాడు. అది రుజువు. మనం రెండో రాకడికి సిద్ధపడుతున్నాం అన్నప్పుడు మన జీవితంలో మార్పు ఉండాలి. ఇతర మనుషుల్లాగా మనం బ్రతికేస్తూ నేను రెండో రాకడికి సిద్ధంగా ఉన్నానంటే కుదరదు. బుద్ధి లేని కన్యకల్లాగా ఉంటే. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బుద్ధి గల కన్యకలు ఏం చేశారు? దివిటీలతో పాటు నూనె తీసుకెళ్లారు కదా, అది కార్యరూపం. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? కేవలం దివిటీలు మాత్రమే తీసుకెళ్ళారు. అంటే ఏదైనా మనం ఒక పని నమ్ముతున్నాము, విశ్వాసం ఉంచాము అంటే దానికి తగిన క్రియలు మన జీవితంలో కనబడాలి. క్రియలు లేకుండా నోటి మాటలతో దేవుని కార్యాలు జరగవు. సరే, నోవాహు గారు వాడ సిద్ధపరిచారు, సిద్ధపరుస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు సిద్ధపరిచారని ఆయన? 100 years. ఎన్ని సంవత్సరాలు అండి? 100 సంవత్సరాలండి. 100 సంవత్సరాలు కట్టాడు ఆయన. ఈ లోపు ఆయన పని ఏంటి తెలుసా? వాడ సిద్ధపరుస్తుంటేనే ప్రజలకు చెప్పాలి. ఏమని చెప్పాలి? దేవుడు వర్షం రాబోతుంది, వరద రాబోతుంది, ప్రజలు నాశనం అయిపోతారు, మీ మార్గాలు బాగు చేసుకోండి. ఎవరైనా రక్షించబడ్డారండి? ఇప్పుడు మన సంఘాలు ఎలా ఉన్నాయంటే, మా సంఘానికి ఎవరో రావట్లేదు, మా సంఘం పెరగట్లేదు, మా సంఘం పెద్దదవ్వట్లేదు అని. ఎన్ని సంవత్సరాలు చేసాం మనం సేవ? కానీ నోవాహు గారు 100 సంవత్సరాలు చేసినా 8 మంది ఉన్నారు. నోవాహు గారు ఎన్ని సంవత్సరాలు చేశాడు సేవ? 100 సంవత్సరాలు చేస్తే ఎంతమంది విశ్వాసులు అందులో? 8 మంది. పెరగలేదు. కారణం ఏంటి? కారణం ఏంటి? క్వాలిటీ. చెప్పండి ఏంటది? శ్రేష్టమైన సంఘంలో ఎంతమంది ఉన్నారో కాదు, వాళ్ళు ఎలాగున్నారన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు సేవకుల కాలు పిలవాలంటే యేసుప్రభు భూమి మీద ఉంటే యేసుప్రభుని అయితే స్పీకర్గా పిలరు. ఎందుకో తెలుసా? నీ సంఘం ఎంతమంది అంటే 12 మంది. అయితే నువ్వు సరిపోవు స్పీకర్గా. పెద్దవాడు ఎవడున్నాడో చూస్తాడు అక్కడ. ఏ రోజున పిలవాలి అప్పుడు. ఇప్పుడు ఎవరినన్నా పిలవాలంటే మొట్టమొదటి నీ సంఘం ఎంతమందిని అడుగుతారు. పెద్ద సంఘం అయితే అని పెద్ద స్పీకర్ అనుకుంటారు. అబద్ధమని. నోవాహు గారు 100 సంవత్సరాలు దేవుని ఉగ్రత కోసం ప్రకటించిన ఒక్కడు మారలేదని. మారకపోగా వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు మీరు ఒకసారి ఆలోచించండి. 8 మంది కుటుంబం. నోవాహు గారికి 3 కోడళ్ళు. నోవాహు గారికి అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. నోవాహు గారి భార్యకి అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారు. నోవాహు కోడలకి తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉన్నారు. 100 సంవత్సరాలు సొంత వేలు ప్రకటిస్తే వారు సొంత బంధువులు మారలేదు. చూడండి ఎంత బాధాకరం. నోవాహు గారి భార్య యొక్క తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఆమె చెప్పిన బోధ వినలేదని. అమ్మ ఇనవే, నాన్న ఇను, అన్నయ్య ఇను, నిజమే కదా, మేము చెప్పింది ఒకటి, మేము చేసేది ఒకటి కదా. వస్తాదని జలప్రలయం చెప్తూ వాడు నీ కళ్ళ ముందే సిద్ధపరుస్తున్నాం కదా, మేము వెళ్తాం, మీరు కూడా రండి, మీరు కూడా రండి అంటే వారు అవహేళన చేసుకుంటూ వచ్చారు.
వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీ ఆయనకి వయసు ముదిరిపోయింది. ఎన్ని సంవత్సరాలు అప్పటికి? 500 సంవత్సరాలు. మీ ఆయనకి ఏదో తేడా చేసేసింది, మంచి డాక్టర్కి చూపించవే. వర్షం ఏంటి, ప్రళయం ఏంటి, అసలు మీరు ఎక్కడున్నారు? మీ ఆయనకి ఏదో వయసు ముదిరిపోయి పెద్ద ఆయన ఏదో చాదస్తంగా పడుతుంది, మీరెందుకు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు? ఆయన ఏదో చేస్తున్నాడు, పడుతున్నాడు, ఆయనకి ఏదో భ్రమ. దేవుడు మాట్లాడడం ఎప్పుడైనా తెలుసా? తెలియదు. నోవాహు గారితోనే మాట్లాడు, దేవుడు ఇంకెవరితోనూ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వారెవరు దేవునికి దగ్గరగా లేరు. దేవునికి దగ్గరగా లేరు. దేవునికి దగ్గరగా ఉన్న ఆయన ఈయనే, ఆ తరములో ఈయనే. ఈ ఒక్క మనిషితో దేవుడు మాట్లాడినప్పుడు ఎన్ని వ్యతిరేకతల మధ్య అయినా ఆయన వాడ కట్టడం మాత్రం మానలేదు. నోవాహు గారు భార్య యొక్క బంధువులు వినలేదు, కానీ నోవాహు గారు చేయడం మానలేదు. ఇప్పుడు మనోరందరూ టెక్నికల్ వర్కర్స్ ఉన్నారు కదా, ఈ తాపి మేస్త్రులు, ఎలక్ట్రీషియన్స్, రూబెన్లు అంటారు, తాపి మేస్త్రులు అందరూ అప్పుడులాగే. అప్పుడు కార్పెంటర్లు, అక్కడ కార్పెంటర్లు పురమాయించుకోవాలి కదా, అంత పెద్ద వాడు చేయాలంటే. నోవాహు గారు చెప్తుంటే వాళ్ళు పనికి వచ్చారు. వాళ్ళు, బాబు ఇలా వర్షం అవుతుంది, బాబు ఇలా వస్తుంది, బాబు ఇలా వస్తుంది, కట్టిన తాత నేను వచ్చేస్తాను, నా ఫ్యామిలీ అంతా వచ్చేస్తారు, ఓకే, నేను ఈ గది నాకే అనేవారు. అంతే, ఎందుకు? కొంచెం ఎక్కువ జీతం ఇస్తారని, అంతే. కానీ ఆడు మాత్రం ఆ ముసలోడు ఏదో చేస్తున్నాడు, మనం పని చేసేస్తాం కానీ మనం మారుతామని అంటారు. ఈరోజు చర్చిలు చాలామంది తాపమేస్తులు కడతారు, వాళ్ళకి మారుమనసు వద్దా? కట్టి వెళ్ళిపోతారు, అంతే. ఆడి జీతం ఆడు తీసుకెళ్ళిపోతాడు. ఎవరైనా, ఏ వర్కర్ అయినా చర్చెస్ కట్టి మారు మనసు పొందడం చూస్తే చాలా తక్కువ మంది. వాళ్ళు కడతారు, వెళ్ళిపోతారు. కానీ దేవుడి కోసం మనం ఆ కాపరు ఎన్నిసార్లు చెప్పడానికి ప్రయత్నించినా కానీ మీ దేవుడు మీడు, మా దేవుడు మాది చెప్పుకుని వెళ్ళిపోతారు, అంతే. ఎందుకంటే లోకం యొక్క తీరు నోవాహు దినాల్లో ఎలాగుందో ఈ దినాల్లో కూడా అలాగ ఉంచదు. ప్రభు అదే చెప్పారు, నేను వచ్చే దినాలలో ప్రజలు అలాగుంచారు. కనుక మనం ఏం చేయాలి? వాళ్ళు ఎవరో మారట్లేదు కాదు, మారిన మనం మన భక్తిని గట్టిగా పట్టుకోవాలి. మన భక్తిని మనం పట్టుకోవాలి. ఎవరినో చూసి మన భక్తిని పాడు చేసుకోకూడదు. నోవాహు గారి దినాల్లో ఆయన కోడళ్ళు ఉన్నారండి. వాళ్ళ కోడళ్ళు వారి తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి చెప్పారు, మారారని వారు మారలేదు. వాళ్ళు అదే మాత్రం కాకుండా వాళ్ళని వెనక్కి లాగేద్దామని చూశారు, కానీ లాగలేదు. నోవాహు గారి కోడళ్ళు చూడండి, నోవాహు గారి కోడళ్ళకి వారి తల్లిదండ్రులు చెప్పేదానికంటే, వారి అన్నదమ్ములు చెప్పేదానికంటే మాంగారు అత్తగారు చెప్పిన దానికి ఎక్కువ విలువ ఇచ్చారు వాళ్ళు. అందుకే వారు ఓడలోకి వెళ్ళారు. మా వాళ్ళు ఏదో అంటున్నారండి, మా వాళ్ళు ఏదో విమర్శిస్తున్నారండి, మా వాళ్ళు వెనక్కి వెళ్తారంటే భక్తిలోంచి వెనక్కి వెళ్ళిపోకూడదు. మీ వాళ్ళు ఏమన్నా కూడా దేవుని మాట ముఖ్యం. అవి బాబా మా కుటుంబాలు ఎవరు నమ్ముకోలేదని మేమే నమ్ముకుని చాలా హింసపడిపోతే, చాలా కష్టపడిపోతున్నా అంటే, నీకు ఇంకా సంఘం అంటూ ఉంది, ఒక కాపురు ఉన్నాడు, ప్రోత్సాహపరిచే విశ్వాసులు ఉన్నారు. నోవాహు గారికి ఎవరున్నారు? తరమంతటికి ఒకే ఒక్కడు, తరమంతటికి ఒకే ఒక్కడు. ఆయనతోనే దేవుడు మాట్లాడు, ఆయన భార్యతో మాట్లాడు, ఆయన పిల్లలతో మాట్లాడలేదు. వీళ్ళకి ఎన్నో అనుమానాలు వస్తే బయటకు వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, మీరు ఏదో వార్డ్ పార్టీ పెట్టారంట కదా, అంటే మీరు అందరూ రక్షించబడే బ్యాచ్, మీ అందరూ నాశనం అయిపోయే బ్యాచ్ అనమాట. మిమ్మల్ని మాత్రం దేవుడు రక్షిత, మమ్మల్ని రక్షించరు అనమాట. ఈరోజు యూట్యూబ్లో ఇదే బాధ. ఏమన్నారు వాళ్ళు? వీళ్ళందరూ పరలోకం వెళ్ళి బ్యాచ్ అంట, మేమందరూ నరకానికి వెళ్ళి బ్యాచ్ అంట. వీళ్ళు పరలోకం బ్యాచ్ అంటున్నారు యూట్యూబ్లో, తెలియని వాళ్ళు. అంత ఎటకారంగా ఉంటుంది. ఆ దినాల్లో కూడా అదే ఎటకారం. పరలోక రాజ్యం కోసం, నరకం కోసం చెప్పాం అనుకోండి, యూట్యూబ్లో చాలా ఎటకారం చేస్తారు. మన అందరూ నరకానికి వెళ్ళిపోతారా, ఈ భక్తులు మాత్రం పరలోకం వెళ్ళిపోతారు అంటారు. వాడికి నిజంగా నరకం అంటే ఏంటో తెలిస్తే కదా, వాడికి మైకు ముందు కూర్చొని మాట్లాడడం అనుకుంటున్నాడు అడు కదా, వెళ్ళాక రాడన్న సంగతి వాడికి తెలియదు. కనుక అది ఏది పడితే అది మాట్లాడేస్తాడు. ఆ దినాల్లో కూడా అలాగన్నారు. వీళ్ళు భక్తులండి, పరిశుద్ధులండి, ఏ ఫంక్షన్కి వెళ్ళిన అదే బాధ. వీళ్ళు వార్డ్ బ్యాచ్. ఏం బ్యాచ్ ఇది? వార్డ్ బ్యాచ్. ఇది వార్డ్ మతం. ఈ వార్డ్ మతం రక్షించబడిపోద్దట, మనం మాత్రమే శిక్షించబడిపోతామంట. ఎక్కడికి వెళ్ళిన అవమానాలు, ఎక్కడికి వెళ్ళిన వెనక్కలాగే పద్ధతి. ఏం చేయడానికి ఒక బైబిల్ ఉందా? బైబిల్ లేదు కదా, ఒక సహవాసం లేదు. ఎలా నిలబడ్డారు? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. బ్రతకాలంటే దేవుని మాట ఆధారం. ఆ మాట బ్రతికిస్తుంది. అదే చెప్పాడు దేవుడు. 20 లక్షల మంది పైన ఉన్న ఇశ్రాయేలుని అరణ్యానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రభువాడు కిరాణా కొట్టుల్లో, బట్టల షాపుల్లో, చెప్పుల షాపుల్లో, ఆ మాల్ లేదు, ఈ మాల్ లేదు, ఈ మాల్ ఎక్కడ తీసుకెళ్తున్నాను ఆయన?
ఇశ్రాయేలు అడిగారు అనుకోండి, దేవుడు ఏం చెప్పాడు? మనిషి రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఇప్పుడు క్రిస్మస్ వస్తే మనం ఏమనుకుంటాం? బట్టలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అవన్నీ లేకపోతే క్రిస్మస్ లేదనుకుంటాం. కానీ క్రిస్మస్ ఎలా జరుగుతుంది? దేవుని మాట వల్ల జరుగుతుంది. కనుక దేవుని మాటను బట్టి బ్రతకడం అన్నది దేవుడు పునాది ఆది నుంచి చేశాడు. మనం అది నేర్చుకోకుండా ప్రజల మీద ఆధారపడిపోతున్నాం, పద్ధతుల మీద ఆధారపడిపోతున్నాం, సాంప్రదాయాల మీద ఆధారపడిపోతున్నాం. అందుకే చర్చెస్లో అనేక రకాల యాక్టివిటీస్ ఎందుకు వచ్చేసినాయి అంటే, దేవుని మాట వినడం మానేసి చుట్టుపక్కల ప్రజలను బట్టి మన చర్చెస్ను చేర్చుకుంటున్నాం. అందుకే ఇప్పుడు పాస్టర్ గారికి ఇష్టం లేకపోయినా కొన్ని పెడతారు. ఎందుకు? ఆ చర్చిలో అది పెట్టారు, మా చర్చిలో ఇది పెట్టాలి, ఆ చర్చిలో అది ఉంది. కానీ ఇప్పుడు కార్పొరేట్ చర్చెస్ చూసి ఏం చేస్తారంటే, ఈ చర్చికి అవసరం లేకపోయినా ఏసీ పెట్టేస్తున్నారు. ఎందుకు? ఆ చర్చిలో ఏసీ ఉంది కాబట్టి ఈ చర్చిలో కూడా ఏసీ కావాలి. విశ్వాసులు ఏసీకి అలవాటు పడిపోయారు. ఎక్కడ? దేవుని సంఘంలో. మోకాల అనుభవం తగ్గిపోయింది, కన్నీరు కాచే అనుభవం తగ్గిపోయింది, చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం తగ్గిపోయింది. కనుక విశ్వాసులు కంఫర్ట్ జోన్కి వచ్చేసారు, చాలా కంఫర్ట్గా ఉండాలని చూస్తున్నారు. అది కాదండి. ప్రయాస లేనిది క్రైస్తవ జీవితం లేదు. అర్థమవుతుందా? మీరు కష్టపడటానికి, ప్రయాసపడటానికి ఇష్టపడకపోతే రాకల్లో ఎత్తబడటం చాలా కష్టం. అర్థమైందండి? మీరు కష్టపడాలి, ప్రయాసపడాలి, ఒక మాట అంటే పడాలి. గద్దింపును లక్ష్య పెట్టేవాడు జీవ మార్గంలో ఉంటాడట. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అంటుంది వాక్యం. ఏంటంటే గద్దింపుని అసహించు. నాకు ఈ గద్దింపొద్దు, నాకు ఈ గద్దింపొద్దు, నాకు మెత్తని మాటలు, శుతిమెత్తని మాటలు మాత్రమే చెప్పమంటారట. అందుకే విశ్వాసులే పాస్టర్లను పోజేసుకుంటారంట. ఏంటంట? విశ్వాసులే తమకు అనుకూలమైన పాస్టర్లను పోజేసుకుంటారు. అది నా మాట, దేవుని మాట. దేవుడు ప్రజలు దురద చెవులు కలిగిన వారై తమకు అనుకూలమైన బోధకుల్ని వారే పోసుకుంటారు. వారే పాన పాస్టర్ అయితే మనం వేస్తే అందుకే ఆ చర్చికి వెళ్తారు. దూరంగా అక్కడెక్కడో కూర్చుని పాస్టర్కి వెళ్ళి సంబంధం లేకపోతే మాట్లాడదాం, మనకు కాదులేరా ఎవరికో చెప్పుకుంటున్నాడు అనుకుంటారు. ఎందుకు? ఆ పాస్టర్కి వెళ్ళి ఏ సంబంధం ఉండదు. అక్కడ ఎక్కడో కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోతారు. నువ్వు ఎన్నాళ్ళు గద్దింపుని, ఎన్నాళ్ళు దేవుని వాక్యాన్ని కాదని అలా సాగిపోతావు? పరలోక రాజ్యం గేటు దాకా సాగుతావు. గేట్ లోనికి రానివ్వాలి కదా దేవుడు, రాణిస్తాడా? చర్చిలో గద్దింపబడకపోతే మరి దేవుడు మామూలుగా కాదు. మార్నింగ్ ఏం చేస్తాం? అబద్ధం ఆడితేనే చనిపోయారు వాళ్ళు దేవుని సన్నిధిలో. ఎక్కడ చనిపోయారు వాళ్ళు? ఎవరు వాళ్ళు? దేవుని బిడ్డలేనా? అంటే దేవుని సన్నిధి అంత తీవ్రంగా ఉంటుంది. మీరు గద్దింపు వినడం లేదే. ఈ దేవుడు ఓన్లీ ప్రేమ కలిగిన దేవుడేనా? ఏమైనాడు? దహించు అగ్ని ఉన్న దేవుడు. ఏ దేవుడైనా దహించు అగ్ని ఉన్న దేవుడు. మరి రెండు కోణాలు చూడాలి దేవుణ్ణి, ఒకే కోణంలో చూస్తే కాదు. కేవలం సిలువ వేయబడిన క్రీస్తుగానే చూడడం కాదు, అది రక్షణ ప్రణాళికలో భాగం మాత్రమే. ఇప్పుడు ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చబోయే మహారాజు అయి ఉన్నాడు. ఆయన ఆ సీటు మీద కూర్చున్నప్పుడు ఎవరిని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. మీరు ఎప్పుడైనా మీ క్రైస్తవ జీవితాన్ని బట్టి శ్రమలు అనుభవించకపోతే, మీ క్రైస్తవ జీవితాన్ని బట్టి కష్టాన్ని అనుభవించకపోతే, మీ క్రైస్తవ జీవితాన్ని బట్టి అవమానాలు అనుభవించకపోతే, మీ భక్తిని మీరు పరిశీలన చేసుకోండి, నిజమైన భక్తా కాదా? నిజమైన భక్తులందరూ ఏదో రీతిగా శోధించబడతారు, ఏదో రీతిగా కష్టపడతారు, ఏదో రీతిగా ప్రయాసపడతారు, ఏదో ఒక రీతిగా అవమానించబడతారు. మీరు నమ్ముకున్న దేవుని బట్టి మీకు ఏ అవమానాలు లేవంటే మీరు దేవుడికి చాలా దూరంగా ఉన్నారు. మీరు అసలు దేవుని నమ్ముకున్నట్టు ఎవరికి చెప్పట్లేదు అనమాట. అర్థమైందా? నోవాహు గారు ఓడను ఎంతో ప్రయాసపడి కడుతూ సువార్త సేవ చేసి మారమంటే ఆయన దగ్గరకు వచ్చిన పనోళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయారు అంతే. బంధువులు మారలేదు. మారకపోతే దేవుడు ఏం చెప్పాడంటే, అన్ని జంతువులు
అన్ని పక్షులు అన్ని రకాల పురుగులు అన్నారు కదా, అవి వస్తాయండి. ఆ నోవాహు గారు వెళ్తే తేవాలా? అవి వస్తాయి, నోవాహు గారు వెళ్తే తేవాలా? అంటే మనకు చెప్పిన పని మనం చేస్తే మిగిలిన పని దేవుడు చేస్తా. అవి వచ్చినట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడంట. అవి రావటానికి దేవుడు 7 రోజులు టైం ఇచ్చాడండి. ఎన్ని రోజులు టైం ఇచ్చాడు? ప్రజలు చూస్తున్నారు, ఏంటి పులి ఎలాగ వెళ్ళిపోతుంది, సింహం ఏంటి ఎలా వెళ్ళిపోతుంది, నక్కేంటి ఎలా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కానీ అరే, నోవాహు గారు చెప్పిన మాటలు నెరవేర్చబడుతున్నాయే. ఈ జంతువులన్నీ వెళ్తున్నాయి, ఈ పక్షులేంటి అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, అదే పాములు కూడా వెళ్ళిపోతున్నాయి, పురుగులు కూడా వెళ్ళిపోతున్నాయి అని చూస్తున్నారే. కానీ వీళ్ళకి ఏం రాలేదు, మారు మనసు రాలేదు. అన్నీ జరిగినట్టు చెప్పినట్టు జరుగుతున్నాయి, అవన్నీ నోవాహు వాళ్ళకి వెళ్తున్నాయి, చూస్తున్నారు. కానీ ఆ పని చేసిన వడ్రంగ మేస్త్రులకైనా మారు మనసు రాలేదు. నోవాహు గారు ఓడకి ఆ దినాలలో మేకలు వాడారు. ఈరోజుకి ఆ ఓడ టర్కీ దేశంలో ఉంది. ఆ ఓడ అన్ని కొలతలు బైబిల్లో ఉన్నాయి, అదే కొలతలు ఉన్నాయండి. అసలు నోవాహు ఓడని పెద్ద బోర్డు పెట్టి అక్కడ ఆ ఏరియా అంతటిని సెక్యూర్ చేస్తారు, ఎవరు దాన్ని ముట్టుకోకుండా. దానికి ఎంత ఎవిడెన్స్ అంటే నోవాహు గారు వాడిన అన్ని రకాల విషయాలు ఆ పరిశోధనలో చాలా స్పష్టంగా బయటకు వచ్చినాయి. అది స్టోరీ కాదండి, నిజంగా యథార్థంగా జరిగిన పని. వారు అవహేళన చేసుకుంటూ వచ్చారు కానీ, నిందించుకుంటూ వచ్చారు కానీ, దేవుడు మాట వినడాన్ని బట్టి వారు పడిన బాధలు ఆ తరం అంతట్లో ఆ కుటుంబం 100 సంవత్సరాలు పడింది బాధ. ఎన్ని సంవత్సరాలండి? మీరు దేవుడిని నమ్ముకున్నందుకు ఏదైనా అవమానాలు ఉన్నాయా మీ వీధిలో కానీ, మీ బంధువుల దగ్గర కానీ? అందుకే ఇది ఎందుకు వచ్చిన బాధలైనా బంధువుల దగ్గరికి వెళ్ళినాడు బొట్టు పెట్టుకెళ్ళిపోతున్నారు. ఏం పెట్టుకెళ్ళిపోతున్నారు? ఇంకెవడు అడగడు కదా, బొట్టు పెట్టుకుంటే అందరూ కలిసిపోతాం, అందరిలో ఏ బాధ ఉండదని కదా. కాదని నీ దేవుని కొరకు నువ్వు అవమానించబట్టం గొప్ప భాగ్యము, గొప్ప భాగ్యం దేవుని కొరకు అవమానించబట్ట. ఆదిమ అపొస్తలులు అలా చేశారు. ఆ దేవుని నామం కొరకు అవమానించబట్ట గొప్ప ధన్యత అనుకున్నారంట. ప్రజల ముందు నువ్వు క్రైస్తవురాలు ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే రెండో రాకల్లో దేవుడు కూడా ఇష్టపడినన్నారు. కనుక క్రైస్తవులుగా మన మాటలు వేరు, మన పద్ధతులు వేరు ఉండకూడదండి. నోవాహు గారు ఆ తరం అంతట్లో కష్టపడ్డాడు. ఆ బిడ్డలు యవనస్తులైన బిడ్డలను ఆలోచించిన ఒకసారి వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది. యవనస్తులు బయటకు వెళ్తే, ఎరా మీ నాన్న ఏదో చేస్తున్నాడంట కదా, మీరు ఏదో చేస్తున్నారంట కదా. అవును చేస్తున్నా అంట. ఈ పిల్లలు ఆ ఓడ పనిలో ఉండి అనేక ఫంక్షన్లు మిస్ అయిపోయారు. ఇతరులతో పాటు ఆటలు పాటలు లేవు, ఇతరులకు తిరుగులు లేదు. వారందరూ కూడా కష్టపడుతున్నారు. ముగ్గురు కొడుకులు కూడా తండ్రి చెప్పినట్టుగా బుద్ధి కలిగి పనులు చేస్తున్నారు. బయట తోటి యవనస్తులతో వారు అవమానాలు పొందుతున్నారు. కానీ వాళ్ళ నాన్నతో వచ్చి దెబ్బలాడడం కానీ, వాళ్ళ నాన్నకు విరోధంగా మాట్లాడడం కానీ, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది, ఏమో దేవుడు మాట్లాడలేదు, నువ్వేదో అంటున్నావు, మమ్మల్ని ఇందులో ఇరికించావు, ఈ చర్చ ఏంటి, ఈ పద్ధతి ఏంటి, ఈ విధానం ఏంటి అని చెప్పి వాళ్ళు ఓపోలేదా. మా తండ్రి ఏదైతే దేవుని మాట వింటున్నాడో ఆ విధంగా బ్రతికేవాడు. వారు చూసారు అలా డాడీ యొక్క ప్రవక్తన, మా నాన్న ఏదైతే చెప్తాడో అలాగా బ్రతికేవాడు. కనుక కోడళ్ళు కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ఆ మామగారిని చూశారు. ఎందుకంటే మామయ్య గారు ఏదైతే మాట్లాడతారో అలాగా బ్రతుకుతారు. దేవుని స్వరం వింటున్నాను, దేవునితో నడుస్తున్నాను అంటున్నాడు కదా. మామయ్య గారిని చూస్తే ఆ దేవుని పోలికలోనే నడుస్తున్నట్టుగా కనబడుతుంది. ఆయన హొందాతనం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ప్రవక్తన కానీ చాలా స్పష్టంగా నిందారహితంగా దేవునితో నడిచిన వ్యక్తిలాగా ఉన్నాడు. కాబట్టి ఆ రెస్పెక్ట్ కుటుంబంలో ఆయనకున్న నోవాహు గారికి కుమారులు కూడా అందుకే లోబడ్డారు. మనం కొలిచే కొలతతోనే దేవుడు మనకు కొలత కొలుస్తాడు. మనం దేవుడికి లోబడితే మన పిల్లలు మనకు లోబడతారు. నా పిల్లల మాట వింటలేదు, నా పిల్లల మాట వింటలేదు. ఎందుకు వింటారు? నువ్వు దేవుని మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. మనం దేవుడికి ఏ కొలత కొలుస్తున్నామో అదే కొలత దేవుడు మనకు కొలుస్తాడు. నోవాహు గారు దేవుడి మాట విన్నాడు, మామూలుగా వినలేదండి. ఆ తరం అంతట్లో వచ్చిన ప్రతి అవమానానికి ఇష్టపడ్డాడు, ఆయన సిద్ధపడ్డాడు. కనుక నా తరం అంతట్లో ఇంకెవరూ క్రైస్తవులు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, నోవాహు గారికి స్నేహితులు ఎవరున్నారు? దేవుని నమ్ముకుంటే కొన్నిసార్లు ఒంటరి వాళ్ళు అయిపోవాల్సి ఉంటుంది. ఒంటరి వాళ్ళు అయిపోతున్నాను భయపడకండి, దేవునితో నడవడానికి ఇష్టపడండి.
నోవహు గారు ఒంటరిగానే బ్రతికాడు ఆయన. నోవహు అన్న పేరుకి అర్థం ఏంటి తెలుసా? నెమ్మది. చెప్పిన పేరుకి అర్థం ఏంటి? నెమ్మదని. ఆ తరములో ఆ నెమ్మదన్న పేరుకి తగ్గట్టుగా ఆయన అంత శాంతంగానూ బ్రతికాడు. కానీ ఆయనకి స్నేహితులు లేరు, బంధువులు ఆయన మాట వినలేదు. ఆ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఆయన చెప్పిన మాట వినలేదు. అయ్యా నమస్కారం అంటారు, పాస్టర్ గారు వందనాలు అంటారు, కానీ దేవుని దగ్గరికి మాత్రం రారు. నోవహు పరిస్థితి అది. నోవహు గారిని చూసి చాలామంది వందనాలు చెప్పేవారు, కానీ ఆయన చెప్పే బోధ వినేవారు కాదు. 100 సంవత్సరాల అవమానాన్ని భరించాడు. మీరెన్నాళ్ళైంది దేవుని కోసం అవమానించబడి? మీరు ఎప్పుడు మీకోసం ఆలోచించుకుంటూ బ్రతికారనుకోండి, దేవుని కోసం ఏమీ చేయలేరు. దేవుడు నాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు కాదు. ఇప్పుడు మన దేవుడు ఆపద మొక్కుల దేవుడు కాదు. చెప్పండి, ఏ దేవుడు కాదు? వడ్డీ కాసుల వాడు అసలే కాదు. ఓకే అంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన దానికి వడ్డీతో సహా ఇచ్చేస్తాడు, నువ్వు చేసిన ప్రతి ఆపదని తప్పించేస్తాడు కాదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఏం కోల్పోయావు ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని దగ్గరకు వచ్చినట్టు దేవుడు నాకు ఏమి ఇస్తాడు కాదు, దేవుని కొరకు నువ్వేం కోల్పోయావు, అది ప్రశ్న. నోవహు గారికి దేవుని కొరకు ఎన్నో కోల్పోయాడు. ఆయన బిడ్డలు ఎన్నో కోల్పోయారు, తన భార్య ఎన్నో కోల్పోయింది. మీరు దేవుని కొరకు ఏదైనా కోల్పోయారా? మీ జీవితంలో జ్ఞాపకం ఉందా? నేను దేవుని కోసం ఇది కోల్పోయాను, దేవుని నామాన్ని మహింపరచడానికి ఇది నేను లాస్ అయిపోయాను. లాస్ అయినా పర్లేదు, నా దేవుని నామాన్ని మహింపరచానన్న అనుభవాలు, సాక్ష్యాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఉండాలి. దేవుడు అంటే ఎప్పుడు తీసుకోవడానికి కాదని, దేవుని వద్ద నుంచి ఎప్పుడు తీసుకోవడం కాదు, నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలవు? నోవహు గారిని చూసిన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తరములో ఒక్కడు నిలబడ్డాడండి, ఒక్కడు. మీరు ఆ మాట ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు ఏ అవమానం ఎదుర్కొన్నా, మీరు ఎంత శోధన ఎదుర్కొన్నా, ఎంత కష్టం ఎదుర్కొన్నా, తరములో ఒక్కడు నిలబడ్డాడు కదా. ఈరోజు మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసిన వాక్యాలే, చర్చికి వచ్చిన వాక్యాలే, బయటకు వెళ్ళిన వాక్యాలే, వాక్యం ఎంతో విరివిగా వినబడుతుంది. దేవుడు మిమ్మల్ని అనేక రీతిగా ప్రోత్సాహపరిచే విధానాల్లో మీరు ఉన్నారు. అయినా కూడా దేవుని కొరకు ఎందుకు నిలబడలేకపోతున్నాం మనం? నిలబడాలన్న ఆశ మనకు ఉండాలి. ఏముండాలని? అందరూ చెప్పండి. నిలబడాలని ఆశ మీకు ఉండాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని నిలబడతాడు. ఆశ లేకపోతే ఏ మనిషిని దేవుడు నిలబెట్టలేడా? ఎందుకంటే దేవుడు బలవంతం చేయడు. చెప్పండి, దేవుడు ఏం చేయడు? మనకు మనం స్వతహాగా రావాలి, మనకు మనం స్వతహాగా రావాలి. నోవహు గారికి చెప్పినప్పుడు నువ్వు వాడని సిద్ధపరచమైనప్పుడు ఆయన మారు మాట మాట్లాడలేదు. ప్రభువా చేస్తానన్నాడు. ఆయన సమయం అంతా వాడకట్టడానికి ఇచ్చాడండి. వారి కుటుంబ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా వాడి కోసం వారు ఎంత ప్రయాసపడి కట్టింటారు, ఎంత సమయం వెచ్చించుంటారు. వారి పనులు త్వరగా ముగించుకోవడం. ప్రతిరోజు వాడు ఒకరోజు 2 రోజా? మీకు వరుసకప్పుడు 3 రోజులు పెట్టారా? 3 రోజులు కావాలంటే చాలా కష్టం అనిపించిందా? అనిపిస్తుంది. అమ్మ 3 రోజులు మీటింగ్లా అనిపిస్తుంది కదా. నోవహు గారు ఎన్ని రోజులండి? 100 సంవత్సరాలు ప్రతిరోజు వాడు కట్టే పనిలో ఉండవలసిందే. అది ఆయన పనా? కాదు. ఆయన పని వేరు, ఆయన కుటుంబ పోషణ వేరు, ఆయన పిల్లల పోషణ వేరు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, ఆయన పోషించుకోవాలి. అది చేస్తూ దేవుని పని ఒక్కరోజు కూడా మానకుండా 100 సంవత్సరాలు చేశాడు. మనం ఎన్నాళ్ళు చేయాలనుకోకూడదు, ఇన్ని రోజులు మీటింగ్లా అనుకోకూడదు, ఎన్నాళ్ళు వచ్చి కూర్చోాలా అనుకోకూడదు. నోవహు గారి పని అని తెలుసా? ఆయన పనులకు పని పురమాయించడం, ఆయన పిల్లల చేత పని చేయటం, ఆ స్త్రీలు చేయవలసిన స్త్రీలు పని చేయడం, మళ్ళీ బయటకు వెళ్ళి ప్రకటించటం. దేవుని కొరకు ప్రకటించిన 100 సంవత్సరాలు ప్రకటించిన, విసుక్కోకుండా ప్రకటించాడు. ప్రభా ఎవరు మారడం లేదు, నేనేం చేయను, నన్ను ఎందుకు పిలిచావు? పర్వాలేదు, నువ్వు దేవునితో నడిచే కొలిది బలవంతుడిగా మారిపోతావు, విసుగుండదని. అర్థమైందండి? ఎవరు మారకపోయినా పర్లేదు, నీ భక్తి నువ్వు కాపాడుకో. నువ్వు దేవునితో ఎంత నడిస్తే అంత బలవంతుడిగా, అంత బలవంతురాలుగా మారుతావు. దేవునితో నడిచే అనుభవాలు పాత నిబంధనలు ఎందుకు పెట్టాడంటే, వారి తరాలలో వారు ఎదుర్కొన్న ప్రతి దానికి వారు విసిగిపోలేదు. అంటే దేవునితో నడిచేవాడి జీవితంలో విసుగుండదు. ఎవరో మారట్లేదు కదని తన భక్తిని చాలించుకోడు, ఎవరో ఏదో చేయట్లేదు కానీ ఆగిపోడు, తను దేవుని ముఖాన్ని చూస్తాడు.
దేవుని ముఖాన్ని చూసినాడు, ఎప్పుడు వారి ముఖంలో లజ్జింపకపోవును అన్నాడు దేవుడు. అంటే వారు విసుగుపోరండి. 8 మందే అయినా పర్వాలేదు, ఆయన దేవుని చిత్తం చేశాడు 100 సంవత్సరాలు. ఏం చేశాడు 100 సంవత్సరాలు? దేవుని చిత్తం చేశాడు. వాక్యం తెలుసు కదా, లోకము దాని ఆశలు గతించిపోతే దేవుని చిత్తం చేయవాడు నిరంతరము నిలుస్తాడు. ఈ రోజుకి నోవాహు తరాలు ఎవరి పేరైనా మనకు తెలుసా? తెలియదు. నోవాహు గారిని ఇప్పటికి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? దేవుని చిత్తం ఆయన ఆ తరంలో చేశారు కాబట్టి ఈ తరం వరకు నిలబడ్డాడు ఆయన. కనుక మనం దేవుని చిత్తం చేయటం ముఖ్యం. చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు కాదు. నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావా లేదా? క్రేజీనెస్ ఈరోజు వరల్డ్లో, మన ప్రపంచం అంటే చాలా క్రేజీగా తయారైపోయారు ప్రజలు. విశ్వాసులు కూడా వాక్యం ఎక్కడుంటుంది అన్నది ఎత్తుక్కోవట్లేదండి. ఎంత పెద్ద చర్చికి వెళ్తే అంత పెద్ద పేరు వాళ్ళకి. మా పాస్టర్ గారు అమెరికా వెళ్తాడు, మా పాస్టర్ గారు ఆస్ట్రేలియా వెళ్తాడు, మాది పెద్ద చర్చిని ఏళ్ళు గొప్పలు చేసేస్తారు. ఇప్పుడు పాస్టర్ అమెరికా వెళ్తే నీకు ఏమన్నా కలిసి వద్దా? అవునా? మీది పెద్ద చర్చి అయితే నీకు ఏమన్నా కలిసి వద్దా? నీ భక్తి ఏంటి? చర్చి మీద కడుతున్నావా? నీ భక్తి పాస్టర్ మీద కడుతున్నావా, దేవుని మీద కడుతున్నావా? దేవుని మీద కట్టుకోవటం విశ్వాసులు భక్తిని మర్చిపోయారండి. చర్చెస్ మీద, ఎంత పెద్ద చర్చు, ఎంత విశాలమైన చర్చు, ఎంత పెద్ద పాస్టర్, వీటి మీద కట్టుకుంటున్నారు. అందుకే మన భక్తి సన్నగిల్లిపోతుంది. మన భక్తి బయటికి కనిపించే వాటి మీద కాదండి, బయటికి కనిపించే వాటి మీద కాదు, మన భక్తి దేవుడి మీద కనబడాలి. మోషే గారట, ఆయన ఐగుప్తును విడిచి ఈ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలన్నప్పుడు ఆయన కొరకు ఒక మాట రాస్తుంటుంది. ఆయన అదృశ్యుడైన దేవుని స్థిరబుద్ధి గలవాడే చూస్తే నిలిపాడంట. అదృశ్యుడైన దేవుని చూచుచున్నట్టుగా వెళ్ళాడంట. ఆయన ఎలా చూస్తాడండి అదృశ్యుడైన దేవుణ్ణి? బుద్ధి స్థిరంగా ఉందంట. ఆయన ఎలా ఉందండి? స్థిరమైన బుద్ధి ఉంటే అదృశ్యుడైన దేవుణ్ణి చూచుచున్నట్టుగానే వెళ్తాం. అది ఈ రోజుల్లో మనకు అవసరం. నోవాహు గారికి జరిగింది అదే. నోవాహు గారు ఈ చుట్టుపక్కల బోధించడమే కదా, వాళ్ళ భార్యకు అవసరం వస్తే, అయ్యా మరి అందరు ఎలా అంటున్నారయ్యా, మరి బయటకు వెళ్తే మా బంధువులు ఎలా అంటున్నారు, ఫంక్షన్కి వెళ్తే అలా అంటున్నారు, అసలు దేవుడు ఏం చెప్పాడంటో మళ్ళీ భార్యకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలమ్మా. దేవుడు మాట్లాడింది నిజం, మనం దేవునితో నడుస్తున్నాం. ఎవరో ఏదో అంటున్నారని మన భక్తిని మనం పాడు చేసుకోకూడదు. దేవుడు మన పిలిచిన పిలుపు నిజమైంది, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది కూడా నిజమే. మన పిలుపు నిజమే, మన ఏర్పాటు నిజమే. ఎవరినో బట్టి నిరాశ పడుకో. మనం వాడ కడుతున్నాం కదా, దేవుడు చెప్తాడు. ఎప్పుడు వస్తారో చెప్పాడయ్యా దేవుడా అంటే, చెప్పలేదమ్మా. చెప్పలేదా? ఎన్నాళ్ళు కట్టాలయ్యా? తెలియదమ్మా. మనం ముగించిన దేవుడు చెప్తాడు. మళ్ళీ ఈ మధ్యలో దేవుడు అన్న మాట్లాడలేదమ్మా. మరి ఏం చేద్దామంటే, మన వాడ కంప్లీట్ అయిపోతే ఆ డేట్ ఏదో దేవుడే పెడతాడు, ఆ టైంకి వస్తాడు. ఈ లోపు మనం భక్తులు వచ్చేద్దాం. పిల్లలు వస్తారు, నాన్న అందరూ ఎటకారం చేస్తున్నారు, నాన్న ఇలా అంటున్నారు, నాన్న అలా అంటున్నారు, నాన్న ఆ తాత ఉన్నాడు కదా, ఆ తాతను అడిగితే ఎప్పుడు వర్షం రాలేదురా, మీ నాన్న మరి ఏమన్నాడో ఏంటో, మీ నాన్న కడతాం పోయి అదేదో సముద్రం పక్కన కట్టుకున్న భూమి మీద కడుతున్నాడు రా, ఏంటో మీ నాన్న ఏదో చేస్తున్నాడు, విపరీతంగా ఉంది అంటే, నాన్న మరి తాతలా అంటున్నాడు. నేనంటే, తాత మాట కంటే కూడా దేవుడి మాట గొప్పది. మా పెద్దలు చెప్పారండి అంటారు. మీ పెద్దల కంటే దేవుడు గొప్పడు కదా, ఏమన్నా? కనుక పెద్దలు చెప్పారని మానేయకూడదు, పెద్దలు చెప్పారని మానేయకూడదు. మా పెద్దోళ్ళు ఇలా అంటున్నారని మరి ఏం చేద్దామండి, ఈరోజు పాలు పొంగించేద్దామండి, పొంగించేద్దాం, పాలు పొంగించకూడదు. పెద్దలు చెప్పారని పాలు పొంగించకూడదు. దేవుడు చెప్పాడా పాలు పొంగించమని? చెప్పలేదు. పాలు పొంగిస్తే స్టవ్ కడుక్కోవాలి, అంతకుమించి జరిగేది ఏమి ఉండదు, అంతేనా? పెద్దలు చెప్పారని ఏదేదో చేసేటం కాదు, దేవుడు చెప్పాడా, అది ముఖ్యం. కనుక నోవాహు గారి చుట్టుపక్కల ఉన్న సమాజానికి అనేక రకాల సాంప్రదాయాలతో నిండబడిన సమాజం, బలాత్కారుల సమాజం. వారు హేళన చేశారు, హేళన అంటే హేళన చేశారు, అవమానపరిచారు, లొంగుపోకూడదు. దుఃఖం ఉండొచ్చు కొన్నిసార్లు మీకు దేవుణ్ణి నమ్ముకోవడాన్ని బట్టి కొన్నిసార్లు మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకుని, అసలు నిజంగా నేను దేవుడిలో ఉన్నానా లేదా, దేవుడు నన్ను నిజంగా పిలిచాడా లేదా అని మీకు ప్రశ్న రావచ్చు. కానీ సోలిపోకూడదు.
మన పిలుపు కానీ మన భక్తి కానీ ఓర్పు మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? ఓర్చుకోలేనాడు క్రైస్తవుడు కాదు. పరిస్థితులు చూడొద్దు, పరిస్థితులు చూడొద్దు. దేవుణ్ణి మాత్రమే చూడాలి, దేవుణ్ణి మాత్రమే చూడాలి. దేవుడు నమ్మకమైన వాడికి మెండైన దీవెన. నువ్వు నమ్మకంగా ఉండటం కావాలంతే. నీ దీవెన ఎప్పుడు రావాలో దేవుడు నిర్ణయిస్తాడు. దాని కొరకు వెంపర్లాడక్కర్లేదు, నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించే. నీకు సంబంధించిన ప్రతి ఏరియాలో నమ్మకంగా ఉండు. నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలో దేవుడికి తెలుసు. దేవుడికి ఆశీర్వదించడం పెద్ద మ్యాటర్ కాదు, ఆ సంగతి తెలుసుకోండి. అర్థమైందండి? పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా అని చెప్పిన ఇంకో మాట. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి సిలువ మీదకి వచ్చి మరణించాడా? అవునా? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆశీర్వదించడానికి సిలువ మీదకి వచ్చి మరణించాడా? నోటి మాటతో ఆశీర్వదించాడా? అవునా? మనల్ని రక్షించడానికి ఎలా చేశాడు దేవుడు? కిందకి దిగొచ్చి సిలువ మీద మరణించాడు. అంటే ఏది సులభం దేవుడికి? ఆశీర్వదించడం సులభం, రక్షణ ఇవ్వటం చాలా కష్టం. మనకు రక్షణ ఇవ్వాలంటే, మనల్ని పాపం నుంచి బయటకు తీయాలంటే ఆయనే దిగొచ్చి ప్రాణం పెట్టవలసి వచ్చింది. మన రక్షణ చాలా విలువైంది. కానీ ఆశీర్వదించాలంటే అక్కడ ఉండే ఒక మాట అంటే ఇలా ఆశీర్వదించబడ్డారు. అవునా? సముద్రం చేర్చడం దిగొచ్చాడు దేవుడు. అవునాడు? మోసే ప్రకటించు. అంటే ఆశీర్వాదాలు ఎంతో సులభం దేవుడికి, కానీ మనల్ని కట్టడమే దేవుడికి చాలా కష్టం. ఓకే, వెరీ గుడ్. ఆదికాండం 7:16 చూడండి. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా వాడలో ఎవరిని మూసేశాడని? నోవహు గారికి ఇప్పుడు ఏం తీయటానికి లేదు, డోర్ తీయటానికి లేదు. ఓకే, జల ప్రవాహం వచ్చింది. ప్రజలు ఇంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కాబట్టి గొట్ల మీదకి ఎక్కారు. గొట్లు మెలిగిపోతున్నాయి, కొండల మీదకి ఎక్కారు. కొండలు మెలిగిపోతున్నాయి, పర్వతాల మీదకి ఎక్కారు. వచ్చి నోవహు వాడుతాడు, నోవహు నువ్వు చెప్పింది నిజమే అన్నారు. ఈ లోనున్న వాళ్ళు వింటున్నారు. నోవహు గారు భార్య బంధువులు కొడుతున్నారు తలుపులు, నోవహు గారు అన్నదమ్ములు ఆ బంధువులు కొడుతున్నారు తలుపులు. నోవహు కోడలు తల్లిదండ్రులు వాళ్ళు కూడా కొడుతున్నారు. లోనుండి అయ్యో మా అన్నయ్య స్వరం అని, మా తమ్ముడు స్వరం అని, మా అమ్మ స్వరం అంటున్నారు. కానీ వీళ్ళు తీయటానికి ఏమీ లేదు, డోర్ తీయటానికి టైం ఏమైంది? అయిపోయింది. ఏమైపోయిందండి? టైం అయిపోయింది. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎటువంటి బంధువులైనా మనకు ఆ ఛాన్స్ లేదు. ఇక వారు బయట నుంచి ఎంత వాడకొచ్చినా తీయడానికి లేదండి. లోన అర్థమవుతుంది వాళ్ళు బంధువులని. కానీ వారు ప్రేమతో చెప్పిన, ఎంత టైం చెప్పినా, 100 సంవత్సరాలు చెప్పినా, దేవుడు దాన్ని ఏమన్నాడంటే దీర్ఘశాంతము అన్నాడు. చెప్పిన ఏమన్నాడు? యాక్చువల్గా జలప్రవాహం రావడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే, నోవాహు ముత్తాత అయిన మెతుషెల, ఓకే, మెతుషెల అన్న అతను ఎవరికి పుట్టాడంటే హానోక్కు పుట్టాడు. ఈ మెతుషెల అంటే అర్థమేనంటే అతను చనిపోయినప్పుడు భూమి మీదకి జల ప్రవాహం వస్తుంది, అతను చనిపోయినప్పుడు భూమి నాశనం అయిపోద్దని అర్థం. దాని పేరు యాక్చువల్గా మెతుషెల అంటే. ఆ మెతుషెల చనిపోయినప్పుడు భూమి మీదకి ప్రవాహం వచ్చింది. ఆ మెతుషెల దేవునితో వాళ్ళ తండ్రి నడవలేకపోయాడు, కానీ వాళ్ళ మెతుషెల తండ్రి హానోకు నడిచాడు. కానీ మెతుషెల కొడుకు నడవలేదు, ఎరోదు. కానీ మెతుషెల మనవుడు హానోక్ గారు నడిచాడు. ఈయన నడిచాడు, నోవాహు గారు నడిచాడు. మెతుషెల చనిపోయినప్పుడు భూమి మీదకి జలప్రవాహం వస్తుందన్నాడు. బైబిల్ అందరికంటే ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు? మెతుషెల. ఆయన వయసు ఎంతండి? 969 సంవత్సరాలు. అంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తి పేరే, ఆ పేరు మెతుషెల అంటే చనిపోయినప్పుడు భూమి మీదకి ప్రవాహం వస్తుంది. కానీ ఎన్ని సంవత్సరాలు ఆగాడు దేవుడు నాశనం చేయకుండా? 969 సంవత్సరాలు. అంటే దేవుని దీర్ఘశాంతం అంత గొప్పది. యేసుప్రభు వెళ్ళిపోతే ఏం చెప్పారు? నేను మరలా వస్తానన్నారు. పౌలు వాళ్ళందరూ కూడా దేవుని రాకడ గారు ప్రకటన చేశారు, కానీ దేవుడు వచ్చారా? కారణం దేవుని దీర్ఘశాంతం అంతా గొప్పది. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. డోర్ వేసిన తర్వాత మనం ఎంత అరిచినా ఉపయోగం ఉండదు. కనుక దయచేసి మీ భక్తిని మీరు స్థిరపరచుకోండి. ప్రభువు కొరకు మీరు పడే ప్రయాస, ఏ ప్రయాస వ్యర్థం కాదని గుర్తించాలి. వాళ్ళెవరు అంటున్నారు, వీళ్ళెవరు అంటారు భక్తి మానేయడం కానీ, లేదా వాళ్ళెవరినో వీళ్ళెవరినో చూసి లోకంలో కలిసిపోవడం కానీ చేస్తే నష్టపోయేది మనమే. ఇప్పుడు నోవాహు గారి కుటుంబంలో వారు 8 మందే కదా బ్రతికింది, 8 మందే. వారు 100 సంవత్సరాలు చాలా శ్రమలు, కష్టాలు అనుభవించారు, అవమానాలు అనుభవించారు. దేవుని కొరకు సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాడని కట్టారు. భూమి మీద ఉన్న జంతువులన్నీ కాపాడారు. ఇప్పుడు జలప్రలయం అయిపోయింది. వాహు కుటుంబం బయటకు వచ్చింది. భూమి అంతటికి వారసులు ఎవరండి? వారసులు? ఇప్పుడు నోవాహు గారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? భూమి మీద ఉన్న ఎకరాలన్నీ ఆయనయే. ఆయన ఎంత కష్టపడ్డాడో దానికి ప్రతిఫలం ఇచ్చాడా లేదా దేవుడు? ఆయన ఎంత అవమానించబడ్డాడో దానికి తగ్గ అధికారం వచ్చిందా లేదా? ఇప్పుడు ఆయన నుంచే కలెక్టర్లు రావాలని, ఆయన నుంచే అధికారులు రావాలని, ఆయన నుంచే రాజులు రావాలని, ఆయన నుంచే ఏది స్థాపించాలన్న నోవాహు గారి నుంచే. నోవాహు భూమి అంతటికి అధికారి. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదని. మీరు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమ పడతారు, దేవుని కోసం మీరు ఎంత ప్రయాసపడతారో ప్రతి దానికి దేవుడు లెక్కేస్తాడు. కానీ ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. నోవాహుకి అదేం చెప్పలేదు, భూమి అంతటికి నువ్వు వారసులు అయిపోతాను ఏం చెప్పలేదు. నేను చెప్పిన పని చేయమన్నాడు. నోవాహు గారు నమ్మకంగా చేశాడు. 100 సంవత్సరాల అవమానం, 100 సంవత్సరాల ప్రయాస. ఒక వ్యక్తి దేవునితో నడిస్తే ఆ వ్యక్తిని ఎంతవరకైనా హెచ్చించగలడు దేవుడు. నడవడం రావాలి. వారిని వీరిని చూసి భక్తిని పాడు చేసుకోకూడదు. చుట్టుపక్కల అలా ఉన్నారు, ఏం చేయమండి అంటారు. చుట్టుపక్కల నరకానికి వెళ్ళిపోతారు, మీరు వెళ్తారా? మీరు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు కాదు, వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతారు. విమానం పైకి ఎగరటమే ముఖ్యం కాదు కదా. ఏంటి ముఖ్యం? కిందకి దిగటం ముఖ్యం. ఎగిరిన నెమ్మలు చాలా ఉన్నాయి కదా, కిందకి దిగాలి. అది భక్తి అంటే. అది మనం భక్తి చేస్తున్నాం అంటే మనం ఎక్కడ ల్యాండ్ అవుతాం? పరలోక రాజ్యంలో దిగాలి. మనం ఎక్కడ దిగాలి? ఒకవేళ రాంగ్ ప్లేస్లో దిగితే ఇక మళ్ళీ వెనక్కి. అబ్రహాం గారు ఏమన్నారు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి తేడా ఛాన్స్ లేదు బాబు అన్నాడు. కనుక మన భక్తి ఎలాగుందో మనం పరిశీలన చేసుకోండి. మన ముందు సవాలు చేసే బిడ్డలు నిలబడ్డారు బైబిల్లో. వారి పేర్లు ఇప్పటికి ఎందుకు చెప్పుకున్నా అంటే, వాళ్ళ పేర్లు చెప్పుకుంటా నాకు తెలియదు, వారి పేర్లు చెప్పుకుంటా నాకు తెలియదు. కానీ మనకు తెలుస్తుంది
మనం కూడా ఇలా బ్రతికితే రేపు వచ్చే తరానికి మనం మాదిరికరంగా ఉంటామని. కాబట్టి మనం మాదిరికరంగా ఉన్న ఆశ ఉన్న ప్రతి వ్యక్తి దేవునితో నడవాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. చుట్టుపక్కల వారిని బట్టి కానీ బంధువులను బట్టి కానీ భక్తిని ఎట్టి పరిస్థితుల్లో పాడు చేసుకోకూడదు, రాజీ పడిపోకూడదండి. నోవాహు గారు రాజీ పడలేదు. వారు బలత్కారులుగా మారిపోయిన దినాలలో ఎన్ని చెప్పినా, మారు మనసు పొందమని ఎన్ని చెప్పినా వారు వినలేదు. దేవుడు ఇలా బ్రతకమంటున్నాడు, మీ చెడు పనులు మానమంటున్నాడు, మీ బలత్కారం మానమంటున్నాడు. వాళ్ళలోకి రండిరా, రక్షణ పొందండిరా అంటే, తాత రేపు వస్తాం, మాపు వస్తాం, ఎల్లుండి వస్తాం, అలాగే నువ్వు చెప్పినట్టు వచ్చేస్తాం అంటారు. చూడండి, చాలామందికి వార్త చెప్పినట్టు చెప్తే లేదు వచ్చే వారి నుంచి ఖచ్చితంగా వచ్చేస్తాం అంటారు. ఎప్పటి నుంచి అంటే వచ్చావు రాడు, మళ్ళీ వెళ్తే మళ్ళీ వచ్చేవారం అనేది అన్నటికీ రాదు కదా. ఈ వారం వస్తుంది, వచ్చేవారం అనేది అన్నటికి, వచ్చేవారం అనేది అరువు రేపు అంటారు. అరువు రేపు అంటే అర్థం రేపు అన్నటికీ రాదు. ఎందుకు బోర్డు అక్కడ రేపనే ఉంటుంది. ఆడు ఎన్ని రోజులు వెళ్ళినా రేపైనా ఉంటుంది, కానీ ఆడికి రేపు అనేది ఎప్పటికీ రా. మన క్రైస్తవ జీవితం కూడా అంతే. వాళ్ళెవరినో బట్టి వీళ్ళెవరినో బట్టి మీరు భక్తిలో కనుక స్థిరపడకపోతే నష్టపోతాం. కానీ మన భక్తి ఎందుకు చేస్తామంటే రాకల్లో ఎత్తబడాలి. రాకల్లో ఎత్తబడాలని ఆలోచన కలిగిన వ్యక్తి నోవాహు గారు ఎలాగైతే నడిచాడో మనం కూడా అలా నడాలి భూమి మీద. మా కాలనీ అటువంటిదండి, మా చుట్టుపక్కల ప్రజలు కానివ్వండి, నోవాహు గారిని జ్ఞాపకం చేసుకుని ఎలా నడిచాడు ఆయన. మీ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు అలాగున్నారా, మీ ఆఫీస్ అలాగుందా, పర్వాలేదు, దేవుని వైపు చూడండి. మీ ఆఫీసులో దేవుడు మిమ్మల్ని ఎందుకు పెట్టాడంటే మీరు ఒక సాక్ష్యం. అక్కడ క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి అంటే మీకు గొప్ప అవకాశం. మిమ్మల్ని చూసి రేపు పొద్దున్న చెప్పగలరు, ఈ ఆఫీసులో ఈ కుమారుని పెట్టాను కదా, నువ్వు ఎందుకు మారలేదని రేపు దేవుడు అని అడుగుతాడు. నోవాహు గారికి చెప్పింది అదే. నోవాహు గారు అంటే ఈ తరములో మనకి తీర్పు తీరుస్తాడంట ఆయన రెండో రాకల్లో. నేను నా తరంలో నిందారహితంగా నడిచాను, అన్ని శ్రమల మధ్య, అన్ని అవమానాల మధ్య, మీరెందుకు నడవలేదని ఈ తరం మీద ఆయన నేరస్థాపన చేస్తాడట. కనుక రేపొద్దున్న మనకు అధికారం వస్తుంది, కానీ ఆ అధికారం మనకు రావాలంటే ఇక్కడ సరిగా బ్రతకాలి. మీరు దేవునిలో స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ అవమానించబడతా అన్న భయం, ఇతరుల చేత తిరస్కరించబడతా అన్న భయం నుంచి మీరు బయటికి రావాలి. అప్పుడే దేవుని కొరకు నిలబడతారు. ఓ చామల పిల్ల వచ్చిందంట సింహం దగ్గరికి. నువ్వెన్ని పిల్లలు పెట్టావు అంటే ఒక్క పిల్ల. నువ్వు ఒక్క పిల్ల పెట్టావా? నేను డజన్ పిల్లలు పెట్టాను అందంట. ఎన్ని పిల్లలు పెట్టింది? సింహం అందంట, అది సింహము అందంట. ఏమంటది? సింహం ఏముంది? నాకు పుట్టిన పిల్లలు ఎవరు? సింహం. అది నీకు పుట్టిన పిల్లలు ఎవరు? చెవల పిల్లలు. సింహం ఒక దెబ్బ కొడితే 12 చెవల పిల్లలు చచ్చిపోతాయి. చెవల పిల్లలు దేనికన్నా పని చేస్తాయా? సింహం వస్తే తెలుస్తుందా, చెవల పిల్ల వస్తే తెలుస్తుందా? చెప్పండి, ఏదొస్తే తెలుస్తుంది? క్రైస్తవులు అలా ఉండాలి. ఎంతమంది ఉన్నారని కాదు, డజన్ చెవల పిల్లలాగా సంఘంలో ఎక్కువ మంది ఉన్న ఉపయోగం లేదు. వారు ఎలాగ ఉండాలి? సింహంలాగా ఉండాలి. నెలకు ఒక ఆత్మను రక్షించినా పర్లేదు, సంవత్సరానికి ఒక ఆత్మను రక్షించినా పర్లేదు, కానీ ఆత్మ ఎలా ఉండాలి? సింహంలాగా ఉండాలి. దేవుని కొరకు బ్రతికేవారై ఉండాలి. లోకంతో కలిసిపోయారు 100 మంది ఉన్న ఉపయోగం ఏంటండి? లోకంతో కలిసిపోయారు 100 మంది విశ్వాసులు ఉన్న ఉపయోగం లేదు. దేవుని కొరకు బ్రతికేవాడు ఒక్కడైనా చాలు. ఒక ఆయన అన్నాడు, ఆయన ఇప్పుడు చాలా కొన్ని వందల సంఘాలు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఆయన 86 years ఉంటే ఆయన అన్నాడు, నా జీవిత కాలం అంతా నేను ఎవరిని రక్షించలేకపోయినా పర్లేదు, నేను ఎంతమంది నా సంఘాలు ఉన్నారనేది కూడా నాకు మ్యాటర్ కాదా, యేసు ప్రభువుకున్న శిష్యుల్లో 2 శిష్యుల్ని తయారు చేస్తే చాలు అన్నాడు. ఎంతమంది శిష్యులు అంట? ఎంతమంది? తన జీవిత కాలం అంతట్లో 2 శిష్యులను చేస్తే చాలు. యేసు ప్రభువుకున్న లాంటి శిష్యుల్లో 2 చేస్తే చాలు, నా జీవితం ధన్యమైపోతాడు. ఎందుకు? ఆ శిష్యులు ఏం చేశారు? భూమిని తలక్రిందులు చేశారు. మన పరిచర్య అలా ఉండాలి. మన దగ్గర ఎంతమంది ఉన్నారు కదా, ఉన్న వాళ్ళు ఎవరు సింహాల్లాగా ఉన్నారా లేదా? వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతారా? శ్రమ వస్తే పారిపోతారా? కష్టం వస్తే దేవుడు ఎవరో తెలియదు అంటారా? దేవుని కొరకు బ్రతికేవారు కావాలి. క్వాలిటీ అండి. నోవాహు గారు చేసింది అదే. 100 సంవత్సరాలు ప్రకటించిన ఎందుకు రాలేదు తెలుసా జనాలు? వారి పద్ధతులు మార్చుకోవడానికి వారు ఇష్టపడలేదు. ఎప్పుడు వద్దాం అనుకున్నారు? డోర్ వేసిన తర్వాత వద్దాం అనుకున్నారు. టైం అయిపోయింది కదా, సమయం లేదు కదా,
అది ఈ జనరేషన్ పరిస్థితి. అది అందుకే దేవుడు చెప్పాడు నోవాహు దినాల్లాగుంటాయి. నోవాహు దినాల్లాగుంటాయి కాబట్టి చుట్టుపక్కల ప్రజలను చూసి మనం నేర్చుకోవాల్సింది అంటే భూమి ఇలాగుంటుంది, కానీ మనం మాత్రం వీళ్ళని చూసి మారిపోకూడదు. మన భక్తిని నిలవబెట్టుకోవాలి. నోవాహు ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడిచ్చాడు, మన ప్రయాసకి కూడా తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. అయితే ఆ ప్రతిఫలం దేవుడు ఎక్కడ ఇవ్వచ్చు? లేదా పరలోక రాజ్యంలో ఇవ్వచ్చు. ఎక్కడ ఇవ్వాలో దేవుడే నిర్ణయిస్తాడు. పౌలు గారికి ఎక్కడైతే ప్రతిఫలం ఇవ్వలేదు, ఎక్కడిచ్చాడు ఆయన? పరలోక రాజ్యం ఇచ్చాడు. కనుక అందరికీ ప్రతిఫలాలు ఇక్కడ దొరకచ్చు, దొరకకపోవచ్చు. దేవుడు అందరి ప్రయాసకి ఇక్కడ విలువ కట్టి వారికి ఆస్తులు ఇవ్వచ్చు, ఆశీర్వాదాలు ఇవ్వచ్చు, లేదా కొంతమందికి ఒక డైరెక్ట్ పరలోక రాజ్యం ఇవ్వచ్చు, తెలియదు. కానీ దేవుడు న్యాయ సంపన్నుడైన దేవుడు. ప్రభు కొరకు మనం చేసే ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు అన్నాడు నా పేరిట నా వారని చెప్పి మీకు గిన్నెడు నీళ్ళు ఇస్తే, ఎన్ని నీళ్ళని? గిన్నెడు నీళ్ళు ఇస్తే అన్నాడు ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నాడు. కనుక దేవుని కొరకు మీరు బ్రతికిన బ్రతుకు అంతటికి విలువ ఉంది. మీరు దేవుని కొరకు ఏది చేస్తారో దాని అంతటికి విలువ ఉంది. దేవుడు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాజాన్ని చూసి, చుట్టుపక్కల ప్రజలను చూసి మనం భక్తిని పాడు చేసుకోకూడదు. వారు అలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాం అనకూడదు. మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ఆయన్ని చూస్తూ నడాలి, కానీ చుట్టుపక్కలను చూసి కాదండి. కానీ మనం చూస్తూ నడవలసింది యేసయ్యను. యేసయ్యను చూసినప్పుడు ఆయన ఎప్పుడు మనల్ని నిరాశకు గురిచాడు. దేవుడు ఎప్పుడు ప్రోత్సాహపరుస్తాడు. దేవుడు ఎప్పుడు వెన్ను తట్టి ముందుకే నడవమంటాడు, వెనకబడిపోనివాడు. కనుక దయచేసి ఏ పరిస్థితులకి మీరు నిరాశపడద్దు, ఏ పరిస్థితులను వెనకడిగేసేది అనుకోకండి. ఈ దినాల్లో కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుళ్ళ వెనక్కి వెళ్ళిపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మన ఆత్మ నశించిపోవడం దేవుడికి ఇష్టం. వచ్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 37వ వచనం చూడండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు, దేవుని ఆత్మకు సంతోషం ఉండదంట. మనం నిరాశపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి పరిస్థితులు చూస్తే ఎలా బ్రతుకున్నాడు? నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడు, వచ్చేవాడు ఆలస్యం చేయకొస్తాడు. కనుక దేవుడు ఏం చేయమన్నాడు? 39లో అయితే మనం నశించుటకు వెనక తీయవారం కాదు, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసం కలిగిన వారం అయి ఉన్నాం. ఆత్మను రక్షించుకునే విశ్వాసం ఉండాలి. పరిస్థితులను బట్టి వెనక్కి వెళ్ళిపో. అలా విశ్వాసం ఉండాలంటే 36వ వచనం చెప్తారు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము ఏం అవసరమైందండి? అవసరం, ఓర్పు కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే టకటగా పనులు అయిపోతుంది అనుకోకండి. ఓర్పు కావాలి. ఓర్పు లేనివాడు క్రైస్తవుడే కాదు. ఆ సంగతి అర్థమవుతుందని ఓర్పు ఉండాలి. ఓర్చుకోకుండా ఉంటే మన క్రైస్తవ జీవితాలు నిలవడం. ఓర్పు చాలా ప్రధానం. దేవుడు చెప్పారు, మీ ఓర్పు వలన మీ ప్రాణములు దక్కించుకుంటారు. కనుక దయచేసి నోవాహు గారిని చూడండి, నిరాశపడలేదు, అవమానం అనుకోలేదు. ఎందుకు నాయన నేను సువార్త ప్రకటిస్తాను, ఎవడు మారడం లేదు, అసలు నేను చెప్పేది నిజమో కాదంటే అనుమానంగా నన్ను చూస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఏంటి సేవ, ఏంటి భక్తి అనుకోలేదు. ఆయన నమ్మకంగా ముందుకెళ్ళిపోయాడు. కనుక మనం ప్రతిరోజు దేవుని చూడాలి, ప్రజలను చూడకముందు. అర్థమైందండి? మీరు ప్రతిరోజు మీ కష్టాలనే, మీ అవమానాలనే, మీ ప్రజల్ని చూస్తే ఎప్పుడు నిరాశ ఉంటుంది. వాటిని చూసే ముందు ఉదయకాలాన్ని ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఉదయకాలాన్ని మీరు దేవుని చూస్తే మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు దేవుడు. ఆసక్తితో ప్రజలను చూసినప్పుడు వారు మారినా మారకపోయినా నా దేవుణ్ణి చూస్తే వెళ్ళిపోతున్నాను వెళ్తాం. కనుక మీరు దేవుణ్ణి చూడకుండా ప్రజల్ని చూసినంతకాలం మీ భక్తి సన్నగిల్లిపోతూనే ఉంటుంది. దయచేసి వీరిని చూడొద్దు. అందుకే మన విశ్వాసము వెలిచూపును బట్టి కాక విశ్వాసాన్ని బట్టి నడవాలి. పౌలు గారు ఎలా నడిచాడంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాడట ఆయన. కనుక మన క్రైస్తవ జీవితం కనబడే వాటి మీద ఆధారపడలేదండి.
కనబడే వాటిని బట్టి మనం సేవ చేయాలన్నా, కనబడే వాటిని బట్టి మనం భక్తి చేయాలన్నా చేయలేము. ఏం చూడాలి? అదృశ్యమైన వాటిని నిదానించి చూచి ఒక అనుభవంలోకి మనం రావాలి. అప్పుడే మనం బలమైన వారిగా నిలవబడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.